పరిశుద్ధ గ్రంథం నుండి ఒక 3 సందర్భాలు మీకు వివరించాలని ఆశపడుతున్నా. మొదటి సందర్భం మత్తయి సువార్త 15వ అధ్యాయం 21 నుండి 28 వరకు చదవండి. యేసు అక్కడ నుండి బయలుదేరి తూరు సీదోనుల ప్రాంతములకు వెళ్ళగా, ఇదిగో ఆ ప్రాంతముల నుండి కనాను స్త్రీ ఒకటి వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము, నా కుమార్తె దయ్యము పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేసెను. అందుకు ఆయన ఆమెతో ఒక్క మాటైనను చెప్పలేదు. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి, ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయుచున్నది గనుక ఈమెను పంపివేయుమని ఆయనను వేడుకొనగా, ఆయన ఇశ్రాయేలు ఇంటివారై నశించిన గొర్రెల యొద్దకే గాని మరి ఎవరి యొద్దకును నేను పంపబడలేదనెను. అయినను ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా, నాకు సహాయము చేయుమని అడిగెను. అందుకు ఆయన పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదని చెప్పగా, ఆమె నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడే ముక్కలు తినును గదా అని చెప్పెను. అందుకు యేసు, అమ్మా, నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పెను. ఆ గడియలోని ఆమె కుమార్తె స్వస్థత నొందెను. ఇప్పుడు 2వ సందర్భం చూద్దాం. పరిశుద్ధ గ్రంథములో లూకా సువార్త 7వ అధ్యాయము 9వ వచనం. యేసు ఈ మాటలు విని అతన్ని గూర్చి ఆశ్చర్యపడి తన వెంట వచ్చుచున్న జన సమూహం వైపు తిరిగి చూచి, ఇశ్రాయేలీయులలో ఇంత గొప్ప విశ్వాసము నేను చూడలేదని మీతో చెప్పుచున్నానెను. పంపబడిన వారు ఇంటికి తిరిగి వచ్చి ఆ దాసుడు స్వస్థుడై ఉండుట కనుగొనిరి. ఏమండి, ఇక 3వ సందర్భం చూద్దాం. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 16, 17, 18 వచనాలు. షడ్రకును మేషకును అబేద్నెగోయు రాజుతో ఈలాగు చెప్పిరి, నెబుకద్నెజరు, ఇందును గురించి నీకు ప్రత్యుత్తరం ఇయ్యవలెనన్న చింత మాకు లేదు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్ములను తప్పించి రక్షించుటకు సమర్థుడు, మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మును రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను, రాజా, నీ దేవతలను మేము పూజింపమనియు నీవు నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకొనుము. 3 సందర్భాలు చదువుకున్నాం కదా. ఒకటి,
కనాను స్త్రీ సందర్భం, రెండోది శతాధిపతి సందర్భం, మూడవది షడ్రక్ మేషక్ అబద్దనుగోల సందర్భం. ఈ 3 సందర్భాలను మనం చదువుకున్నాం. జాగ్రత్తగా వినండి ప్రియులరా. యేసుక్రీస్తు ప్రభుల వారు మనల్ని ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు. ఎంతమంది నమ్ముతున్నారు? దేవుడు ఆశీర్వదించేవాడని ఎంతమంది నమ్ముచున్నారు? అందరు నమ్ముచున్నారా? నమ్ముతే గట్టిగా హల్లెలూయా చెప్పండి. వెరీ గుడ్. ఎంత ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు? మనకు బైబిల్లో ఒక మాట ఉంది, 30, 60, 100 అంతలుగా. ఎలాగా చెప్పండి? 30, 60. మీకు ఎంత ఆశీర్వాదం కావాలి? దేవుడు మిమ్మల్ని ఎంత ఆశీర్వదించాలని మీరు కోరుకుంటున్నారు? చెప్పండి. ఎంత ఆశీర్వాదం కావాలా మీకు? 30, 60, 100? వెరీ గుడ్. చప్పలు కొట్టరు వానికి, కొట్టండి గట్టిగా. నువ్వు ఎంత ఆశీర్వాదం కావాలనుకుంటే అంత ఆశీర్వాదమే నీకు వస్తుంది. ఓకే. అయితే 100 ఆశీర్వదించే దేవుడు ఆయన. 30 దగ్గర ఆగలేదు, 60 దగ్గర ఆగలేదు. 100% అంటే పరిపూర్ణమైన ఆశీర్వాదం, కొరత లేని ఆశీర్వాదం, ఏమాత్రం కొరత లేనటువంటిది, ఇంకా తక్కువ కానటువంటిది. దావీదు గారు ఒక మాట అంటారు, నా గిన్నె నిండి పొర్లుచున్నది అంటాడు. దేవుని ఆశీర్వాదం, ఆయన ఎంత ఆశీర్వదించగలడు, ఎంత ఇయ్యగలడు అంటే నీ గిన్నె నిండి పొర్లిపోయేంతగా. హల్లెలూయా. దేవుని శక్తి సామర్థ్యాలు, దేవుని యొక్క ఔన్నత్యము, దేవుని యొక్క మహిమా ప్రభావములు, దేవుని యొక్క దీవెనలు ఎంత గొప్పవి అంటే 100%, 100% కొరత లేనటువంటి, కొతుకు లేనటువంటి, ఏమాత్రము ఇబ్బంది లేనటువంటి పరిపూర్ణమైన ఆశీర్వాదాలు ఆయన అనుగ్రహించగల దేవుడని ఆయనే చెప్తున్నాడు. నేను 30 60 100 ఆశీర్వదించగల దేవుడను. గట్టిగా చప్పులు కొడదాం, గట్టిగా గట్టిగా. నేను ఆపమనేంత వరకు కొట్టాలా మీరు? కొట్ట. హల్లెలూయా. నేను అలవాటు చేసుకుంటున్నాగా, ఇట్టయితే కానీ మీరు దారిలోకి రారు. గుర్తుపెట్టుకోండి, మనం ఆరాధించే దేవుడు గిన్నె నిండి పొర్లిపోయేంతగా, మరొక మాట రాయబడి ఉంది, పట్టజాలనంత విస్తారమైన దీవెనలు కుమ్మరించేవాడు. ఎలాంటి వాడు? పట్టజాలనంత. ఒక రాజైనా, ఒక మంత్రి అయినా, ఒక అధికారైనా, ఒక బంధువైనా, ఒక ధనవంతుడైనా ఎంతవరకు మనల్ని ఆశీర్వదించగలడు, ఎంతవరకు మనకు సహాయం చేయగలరు అంటే పట్టజాలనంత దీవెనలు ఎవరు ఇవ్వలేరు. గిన్నె నిండి పొర్లిపోయేంత దీవెనలు ఎవరు ఇవ్వలేరు. కానీ మనం ఆరాధించే దేవుడు మాత్రం పట్టజాలనంత దీవెనలను, ఊహకందని దీవెనలను, ఏమండి, మనము ఏమాత్రము కూడా తట్టుకోలేనంత ఆనందాన్ని ఇవ్వగలరు. ఉక్కిరి బిక్కిరి చేయగలడు ఆయన. హల్లెలూయా. ఎలా? ఉక్కిరి బిక్కిరి. ఇంకా ఏం చేయాలో అర్థం కాదు. ఇంకా ఏం చేయాలరా నాయనా, ఇంత వచ్చింది అన్నట్లు ఉంటుంది. ఏం చేయాలి? ఇంత దీవెన ఏం చేయాలి? ఇలాంటి ఒక ఆశీర్వాదం. నేను దేవుని యొక్క శక్తి సామర్థ్యాలు, దేవుని యొక్క ఔన్నత్యాన్ని గురించి నేను మీకు తెలియజేస్తున్నా. దేవుని దగ్గర మీరు మోకరించి చేస్తున్నటువంటి ప్రార్థనలు ఉన్నతమైనవిగా ఉండేటట్లు ఉండాలి ఈ రోజు నుండి. ఆమెన్. ఇది చాలు ప్రభువా, ఇంత చాలు ప్రభు అని పేద ప్రార్థనలు చేయగాకండి. ఏం ప్రార్థనలు? ఏ ప్రార్థనలు?
పేద ప్రార్థనలు, దరిద్ర ప్రార్థనలు, దరిద్రమైన ప్రార్థనలు చేయగాకండి. ప్రార్థనలు రిచ్గా ఉండాలి. ఆమెన్, హల్లెలూయా. ఎందుకంటే మన దేవుడు రిచ్ మ్యాన్. హల్లెలూయా. రిచ్ గాడ్. సర్వ సంపదలు ఆయన యందు గుప్తములై ఉన్నాయి, అడుగువానికి లేదనకుండా ఇచ్చేవాడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి కోటీశ్వరుడైతే కొడుకు పోయి నాన్న ఒక 10 రూపాయలు అని అడుగుతాడా? అట్లాంటి ప్రార్థనలు చేస్తున్నాం మనం. మన జీవితాలు అట్లే ఉన్నాయి. ఎట్లా? తండ్రేమో కోటీశ్వరుడు, తండ్రి దగ్గరకు పోయి ఇప్పుడు ఆయన లెవెల్కు తగ్గట్టు అడగాలనా లేదా? మీరు చూడండి, మనమే మన గురించి ఆలోచించేద్దాం. తినడానికి కావలసినంత ఉంది, కట్టుకోవటానికి మంచి మంచి బట్టలు ఉన్నాయి, ఉండటానికి ఒక మంచి హోదా కలిగిన ఇండ్లు ఉంది. బయట దరిద్రంగా తిరుగుతుంటే ఏమంటాం మనం? మన కొడుకున్నాడు, మన కూతురుంది, భార్య ఉంది, లేదా భర్తే ఉన్నాడు. చీపిరిగా తిరుగుతూ ఉంటే ఏమంటాం మనం? ఏమంటారండి మీరు? ఏమనరా? ఎందుకు నా సిగ్గుమానం తెచ్చావు నువ్వు ఇట్టడి చీరలు కట్టుకొని? ఎందుకు నా సిగ్గుమానం తెచ్చావు నువ్వు? పిల్లలను అంటాం, అందరం అంటాం. ఎందుకు? కనీసం మన లెవెల్కు, మన స్టేటస్కు తగ్గట్టన్నా ఉండాలని కోరుకుంటాం, ఉండాల కూడా. ఆమేన్. తప్పు లేదండి, నేను మళ్ళీ చెప్తున్నా. మన స్థితి ఏమిటో, మన స్థితికి తగ్గట్టు మనం జీవించటంలో పొరపాటు లేదు, తప్పు లేదు. అన్ని పెట్టుకొని కూడా దరిద్రంగా ఉండమని బైబిల్లో దేవుడు ఎక్కడా చెప్పలేదు. చెప్పాడా ఎక్కడన్నా? ఎక్కడా చెప్పలేదు. అందుకే దేవుడు ఏమంటాడంటే, నేను మిమ్మలను ఆస్తికి కర్తలుగా చేస్తాను, నేను మిమ్మలను ఉన్నతమైన తలగా నియమిస్తాను, నేను మిమ్మలను అప్పిచ్చువారిగా చేస్తాను, నేను మిమ్మలను పైవారిగా ఉంచుతాను, నేను మీకు దాచబడిన ధననిధులన్నింటినీ ఇస్తాను. ఇవన్నీ ఎవరివి ఆశీర్వాదాలు? ఈ వాగ్దానాలన్నీ ఎవరివి? దేవుడు మనకిచ్చిన వాగ్దానాలు. కానీ ఆయనను ఆరాధిస్తున్న మన బ్రతుకులు చూస్తే ఎట్లున్నాయంటే దరిద్రంగా ఉన్నాయి. తండ్రి ఏమో ధనవంతుడు, కోటీశ్వరుడు, పిల్లలేమో బిచ్చగాళ్ళు, దరిద్రులు. మనం ఎందుకు దరిద్రులం అంటే యేసుప్రభును బిచ్చం అడుగుతున్నాం. ఏమని? ప్రార్థనలు, మన ప్రార్థనలు ఎట్లుందంటే బిచ్చగాళ్ళు సూటు బూటు వేసుకొని నిలబడుకున్నా వాని కాడికి వచ్చి బిచ్చగాడు ఏమడుగుతాడు? సార్ ఒక 1000 రూపాయలు సార్ అంటాడా? వాడు అడిగేది 10 రూపాయలే. నార్మల్గా ప్యాంటు షర్ట్ వేసుకొని నిలబడుకున్న, పంచ కట్టుకున్నది వాని దగ్గరికి వెళ్ళి కూడా, ఇప్పుడు నార్మల్గా పంచ కట్టుకొని నిలబడుకున్న వ్యక్తిని 10 రూపాయలు అడిగినామంటే ఒక అర్థం ఉంది. సూటు బూటు కోట్ వేసుకొని బెంజి కారులో దిగిన కాడికి పోయి 10 రూపాయలు ఈసారి అంటే ముందు వాడే సిగ్గుపడతాడు. ఎవరు? ఎందుకంటే వాని కాడ 10 రూపాయలు ఉండదు, అన్ని 500, 2000, ఇంకా ఏమో పై నోట్లే ఉంటాయి వాని కాడ. 10 రూపాయలు వాడు అంటాడు 10 రూపాయలు లేదంటాడు. విడేంద్ర ఉండుండి నా కాడికి వచ్చి నన్ను 10 రూపాయలు అడుగుతున్నాడు. ఇప్పుడు విశ్వాసులు ఎట్టున్నారంటే దేవుని దగ్గర బిచ్చగాళ్ళ లెక్క బతుకుతున్నారు. సేవకుల దగ్గరికి వచ్చి కూడా బిచ్చగాళ్ళ లెక్క ఏమని అడుగుతున్నాం మనం దేవుని యొక్క హోదా ఏంటి? మన దేవుడు ఎంత ఉన్నతుడు, ఆయన ఎంత గొప్పవాడు, ఆయన దగ్గరికి వెళ్ళి మనం అడిగే ఆ కోరికలు ఇంత చీపుగా, దీంట్లో నుంచి బయటపడితే చాలయ్యా, ఇదొక్కటి వస్తే చాలయ్యా, నేను ఇట్లా ఉంటే చాలయ్యా, ఎందుకు ఇడికి గిరగీసుకొని ఉంటున్నాం? నేను 100 ఆశీర్వదించేవాడినని ఆయన చెప్తుంటే నాకు 30 సాలయ్యా, నాకు 60 సాలయ్యా అని మనం అడుగుతున్నాం. ఏమంటున్నాం? ఎట్లున్నాం? కోటీశ్వరుని దగ్గరికి వెళ్ళి ఒక 10 రూపాయలు ఉంటే ఈ స్వామి అన్నట్టుంది. బిచ్చగాళ్ళు అడిగినట్టుగా 10 రూపాయలు ఇయ్యయ్యా చాలు,
ఆయన ఏమో 500 నోటు అడిగినా ఆలస్యం లేకుండా, ఒక 500 ఈ స్వామి అనే ఆలస్యం లేకుండా 500 ఇచ్చే స్టేటస్ ఆయనదైతే, మనమేం అడుగుతున్నామంటే 10 రూపాయలు ఇయ్య చాలు అంటున్నాం. ఎందుకు? ధనవంతులం కావటం దేవునికి ఇష్టం లేదా? ఎప్పుడు మనము గుడిసెలల్లో, రేకుల షెడ్లో, మాసిపోయిన ఇండ్లల్లో ఎప్పుడు అమ్మ మడతలు పడిన అంగీలు వేసుకొని తిరగాలనా? చెప్పండి. ఎట్లే ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడా? ఎప్పుడు గతి లేనుల మాదిరే బతకాలని దేవుడు కోరుకుంటున్నాడా? ఎప్పుడు ఈడ ఆడ అప్పులు చేసుకుంటూ బతకాలని దేవుడు కోరుకుంటున్నాడా? నిజంగా అలా కోరుకుంటున్నాడా? అలా కోరుకునే దేవుడు ఆయన. అదే నీవే ఒక తండ్రివైతే, ఆయన స్థానంలో నువ్వు ఉంటే, నీ కొడుకు వాళ్ళను వీళ్ళను అడుక్కుంటూ అప్పులు చేసుకుంటూ ఉంటే తండ్రిగా నీ మనసు ఎలా ఉంటుంది? ఏమండి? నేనున్నంత వరకు నీకు ఏమి కాని ఆయన తల్లే అంటాడు తండ్రి. నేనున్నంత వరకు, నా ప్రాణం ఉన్నంత వరకు నీకేం కాకుండా చూసుకుంటారా అంటాడు ఆయన. ఎవరు అంటున్నారు ఈ మాటలు? మనం. మన పిల్లలను బిచ్చమెత్తుకునేటట్లుగా, మన పిల్లలను అధ్వాన్నమైన స్థితిలో, మన పిల్లలు సరిగ్గా స్తోమత లేని స్థితిలో బ్రతుకుతూ ఉంటే మనము చూసి మన కళ్ళు ఓడ్చుకోలేవే. అలాంటిది భూమి ఆకాశములను సృజించిన దేవుడు, భూమిలో బంగారు గనులు పెట్టిన దేవుడు, భూమిలో పెట్రోలు గనులు పెట్టిన దేవుడు, భూమిలో సమస్త ఖనిజాలు పెట్టి ధనవంతులను తయారు చేస్తున్న దేవుడు, ఆయన నమ్మిన పిల్లలు దరిద్రులుగా బతకాలని ఆయన ఇష్టపడతాడా? నేను అడిగే ప్రశ్న. మీకు చాలేరంగా, మీకు ఇచ్చిన గుడిసె చాలే, మీకు ఇచ్చిన రేకుల షెడ్డు చాలే, మీకు ఇచ్చిన బిల్డింగ్ చాలే అనుకుంటాడా? మరి మనం ఎందుకు ఆ ఆలోచన కలిగి ఉన్నాం చాలు అని? మనం ఎందుకు చాలు అనుకుంటున్నాం? నేను మీకు ఈరోజు ప్రాస్పరిటీ గోస్పల్ ఏం చెప్పట్లే. నేను ఈ విషయం చెప్తున్నా. ఎప్పుడు నేను ఒక ఆశీర్వాదం గురించే ఎప్పుడు చెప్పను. మీరు బాగా నా వాక్యాలన్నీ తిరగేది చూడండి. నేను ఇప్పుడు ఆశీర్వాదం చెప్తున్నా అంటే వెనక ఏదో మెలికే ఉంటుందని గుర్తుపెట్టుకోరు. ఎందుకంటే బైబిల్ అంతా అదే చెప్తుంది. చదివిచ్చింది ఏంది, ఈయన చెప్తున్నది ఏంది అని మీకు ఇప్పుడు డౌటు. చదివిచ్చింది ఏంది? కనాను స్త్రీ గురించి చదివించాం, శతాధిపతి గురించి చదివించాం, షడ్రక్ మేషక్ అబేద్నెగోల గురించి చదివించాం. ఇంకా మూడిట్లలో ఒకదాన్ని కూడా టచ్ చేయకుండా నేను దేని గురించి చెప్తున్నా? దేవుని గురించి చెప్తున్నా, దేవుని శక్తి సామర్థ్యాల గురించి చెప్తున్నా, ఆయన ఆశీర్వాదం గురించి చెప్తున్నా, ఆయన ఔన్నత్యం గురించి చెప్తున్నా, ఆయన ఎంతటి ఘనుడో ఆయన ఘనతను గురించి నేను మీకు చెప్తున్నా. అలాంటి ఘనుడైన దేవుడు తన పిల్లలు కూడా ఘనంగా ఉండాలనే కోరుకుంటారు, కానీ ఘనహీనంగా బ్రతకాలని కోరుకుంటాడా? మరి ఏ రోజైనా ప్రభువా నీ కుమారుణ్ణైనా నేను ఘనంగా బ్రతకాలి, గొప్పగా బ్రతకాలన్న ప్రార్థనలు మనం చేశామా? ఇది చాలు ప్రభువా, ఇంత చాలు ప్రభువా, ఇది వచ్చే చాలు ప్రభువా అని చేస్తున్నామా? ఏం చేస్తున్నాం ప్రార్థనలు? బైబిల్ ప్రకారంగా దేవుడు చెప్పిన వాగ్దాన ప్రకారంగా అయితే ఇప్పుడు ప్రపంచం అంతట్లో ధనవంతులు ఎవరుండాలా? క్రైస్తవులే ఉండాలా? ఏమండి? దేవుడే నేను నూరంతల ఆశీర్వాదం ఇచ్చేవాణ్ణి, పట్టజాలనంత దీవెనలు కుమ్మరించేవాణ్ణి, మీ గిన్నె నిండి పొరలిపోయేటట్లుగా నేను ఆశీర్వదిస్తానని ఆయనే చెప్తున్నప్పుడు మన బ్రతుకులు ఎందుకు ఇలా ఉన్నాయి అంటే మనము దేవుణ్ణి తండ్రిలాగా చూడట్లే. దేవుని దగ్గర మనం ఎట్లా అడుక్కుంటున్నాం? ఏమని? 10 రూపాయలు ఉంటే తండ్రి నీకు పుణ్యం ఉంటుంది, సర్దిపూ ఉంటే పెట్టు తల్లి. అడుక్కునే తల్లి ఎట్లా అడుక్కుంటారమ్మా? ఇంటికాడికి వచ్చి ఉడుకు పువ్వు అన్నారు, ఏమంటారు? సర్దిప్పు ఉంటాయి తల్లి, 10 రూపాయలు ఉంటాయి తల్లి,
పాత చీరలుంటాయి తల్లి. ఇంకా స్టోర్ బియ్యం ఉంటుంటే పెట్టు తల్లి. ఎందుకంటే సన్న బియ్యం అడిగితే పెట్టం మనం, కొత్త చీర అడిగితే ఇయ్యం, ఉడుకు పువ్వు అడిగితే వానికి తెలుసు. అట్లా దేవుని దగ్గర మన ప్రార్థనలు అట్టున్నాయి. సర్దిపు ఉంటే తండ్రి, 10 రూపాయలు ఉంటే తండ్రి, పాత చీరలైనా పర్లేదు తండ్రి. దేవుడు అంటున్నాడు, నేను భూమి ఆకాశములను సృజించిన దేవుడను, నా బాహువు చేత సృష్టిని భూమికి పునాదులు వేసిన వాడును. ఇప్పుడు మనము దరిద్రులంగా బ్రతకాలి అనుకుంటే దేవుడు బంగారు గనులు, బొగ్గు గనులు, పెట్రోల్ గనులు పెట్టడు. అవునా కాదా? అర్థమవుతుందా? బంగారు ఏడుంది? భూమిలో ఉంది. బొగ్గు ఏడుంది? బొగ్గును నల్ల బంగారం అంటారు. బొగ్గు ఏడుంది? పెట్రోల్ ఏడుంది? బంగారము, బొగ్గు, పెట్రోల్ ఉన్న వాళ్ళందరూ ఏడున్నారు? 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 మన దేశంలో కూడా బంగారం ఉంది. ఎక్కడుంది? కేజీఎఫ్. కేజీఎఫ్ అంటే ఏంటో తెలుసా? కోలార్ గోల్డ్ ఫీల్డ్. గోల్డ్ అంటే ఏంది? బంగారు గనులు ఉన్నాయి. కానీ మన దేశం ఎట్టుంది? ఎట్టుంది? దరిద్రంగా ఉంది. మనకెళ్ళి బండల గనులు ఉన్నాయి. ఏ బండలు? ఇవన్నీ ఎందుకు పెట్టాడు దేవుడు? మనం ధనవంతులం కావాలని పెట్టాడండి. ఈ గనులన్నిటిని దేవుడు మనం ధనవంతులం కావాలని, దరిద్రులం కావాలని, బిచ్చగాళ్ళలాగా బతకాలని పెట్టలేదు ఆయన. మనం ధనవంతులం కావాలి. తన పిల్లలమైన మనము హుందాగా బ్రతుకుతూ ఉంటే, దర్జాగా బ్రతుకుతూ ఉంటే, టీవీగా బ్రతుకుతూ ఉంటే ఆయన చూసి సంబరపడాలని సింహాసనం మీద కూర్చొని. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కొత్త బట్టలు వేసుకొని మన పిల్లలు మన కళ్ళ ముందర తిరుగుతుంటే ఎట్టుంటుంది మనకు? ఎట్టుంటుందినా? ఎట్టుంటుంది? బాగుండదా? ఇంత బాగుంటుంది, మురిసిపోతాం. సృష్టికర్త అయిన దేవుడు కూడా మనం హుందాగా తిరుగుతుంటే మురిసిపోవాలని ఆయన ఆశపడతాడు. అందుకే నాకున్నంతలో నేను ఎప్పుడు హుందాగానే ఉంటా. ఆమేన్. గుండి ఊడిపోయినా నేను సహించను, గుండి పెట్టాల్సిందే. ఎవరైనా విశ్వాసం సరిగ్గా నీట్గా లేకపోతే కోపం నాకు. గడ్డం చేసుకోకపోయినా, సరిగ్గా గుండీలు పెట్టుకోకపోయినా కోపం. ఎందుకంటే దేవుని పిల్లలు ఎలా ఉండాలి? హుందాగా ఉండాలి. అప్పు తీసుకొచ్చి పెట్టాల్సిన అవసరంలా. దేవుడు ఇచ్చిన దాంట్లోనే, ఉన్న దాంట్లోనే మనం హుందాగా బతకాలి. నువ్వు ఇంకా కావాలంటే దేవుణ్ణి అడుగు. హల్లెలూయా. దేవుణ్ణి అడుగు. దేవుడు ఎంతైనా ఇస్తాడు, ఎంతైనా ఇస్తాడు, ఎంతైనా ఇస్తాడు. అయితే దేవుడు ఇవ్వాలి అంటే ఎంత ఇవ్వాలి? 100%, 100 ఆశీర్వాదం, పట్టజాలనంత ఆశీర్వాదం. పొంగి పొర్లిపోయి ఇంకొకరు మన ఆశీర్వాద ఫలములో పాలిభాగస్తులు కావాలి అంటే, ఆమెన్. పొంగి పొర్లిపోవడం అంటే మనము 10 మందిని బతికేయడం అని అర్థం. మన ఆశీర్వాదంలో ఇంకొక 10 మంది మన నీడన బ్రతకటం. అంత ఆశీర్వదించటానికి ఆయన సామర్థ్యము కలిగిన వాడు. అంతటి గొప్ప ఆశీర్వాదాన్ని మనము అనుభవించాలి అంటే, దేవుని నుండి మనం పొందుకోవాలి అంటే, దేవుని మీద మనకున్న విశ్వాసము గొప్పదై ఉండాలి. ఏ విశ్వాసమై ఉండాలి? ఏ విశ్వాసమై ఉండాలి? కనాను స్త్రీతో అంటున్నాడు, అమ్మా అమ్మా. ఇప్పుడు రండి వాక్యంలోకి. అమ్మా, నీ విశ్వాసము గొప్పది. అందరు చెప్పండి, అమ్మా. అందరూ అమ్మా. అందరు చెప్పాలి మరొకసారి. గొప్పది. శతాధిపతితో అంటున్నాడు దేవుడు, ఇశ్రాయేలీలలోనైనను
ఎవనిలోనూ ఇంత గొప్ప విశ్వాసాన్ని నేను చూడలేదు. అర్థమవుతుందా? విశ్వాసము అంటే దేవుణ్ణి నమ్మటం, దేవుని మీద ఆధారపడటం. విశ్వాసం అంటే ఏంటి? దేవుణ్ణి నమ్మటం, దేవుని మీద ఆధారపడటం. మనమందరం అదే చేస్తున్నాం. దేవుణ్ణి నమ్మాము గనుకనే ప్రార్థిస్తూ ఉన్నాం, దేవుణ్ణి నమ్మాము గనుకనే దేవుని మందిరానికి వస్తున్నాం, దేవుణ్ణి నమ్మాము గనుకనే ఆయన మాటలు మనం వింటున్నాం. ఇది విశ్వాసం. అలాగైతే మనము కూడా నూరంతలుగా ఆశీర్వదించబడాలి కదా. అలాగైతే మనము కూడా పట్టజాలనంత దీవెనలు పొందుకొని మనము కూడా 10 మందికి ఆశీర్వాదంగా ఉండాలి కదా. ఇప్పటికే దేవుడు ఏమంటున్నాడంటే, మీకు విశ్వాసం ఉంది నా మీద, కానీ మీ విశ్వాసము కనాను స్త్రీ అంత గొప్ప విశ్వాసం కాదు, మీ విశ్వాసము శతాధిపతి అంత గొప్ప విశ్వాసం కాదు, మీ విశ్వాసము షడ్రక్ మేషక్ అబేద్నెగోలంత గొప్ప విశ్వాసము కాదు. గొప్ప కార్యాలు చూడాలి అంటే గొప్ప విశ్వాసము కలిగి ఉండాలి. నూరంతల దీవెనలు పొందుకోవాలంటే గొప్ప విశ్వాసము కలిగి ఉండాలి. మరి ఇప్పుడు మీరు ఆశీర్వదించబడుతున్నారా? అప్పులు ఇస్తున్నారా? ఓకే. ఆశీర్వదించబడుతున్నారా? ఓకే. మరి ఈ విశ్వాసం ఏంది? ఇది 30 విశ్వాసం. అర్థమవుతుందా? ఇప్పుడు మీరు కలిగి ఉన్న విశ్వాసము 30 విశ్వాసము, పొందుకుంటున్న దీవెన 30 దీవెన. ఈ 30 60 కావాలి, 60 100 కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. 100 కావాలి అంటే విశ్వాసము నుండి విశ్వాసములోకి మన విశ్వాసము వృద్ధి చెందాలి, విశ్వాసము పెరగాలి. ఒక మొక్క ఎలాగైతే పెరుగుతుందో, ఒక పిల్లవాడు ఎలాగైతే పెరుగుతాడో, మన విశ్వాసము కూడా పెరగాలి, వృద్ధి చెందాలి. గొప్ప విశ్వాసం కావాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. 20 ఏళ్ళైనా 15 ఏళ్ళైనా 30 ఏళ్ళైనా మన స్థితిగతులలో మార్పులైతే వచ్చాయి, రాకుండా ఏం లేవు. ఒకప్పుడు గుడిసెలు ఉన్నాం, వారపాకులు ఉన్నాం, ఈరోజు మిద్దె వేసుకున్నాం. ఒకప్పుడు నేను నడిచి వస్తూ ఉంటే ఈరోజు నేను బైక్లో వస్తున్నా. కనపడుతుంది, చూడడానికి కొంచెం ఆశీర్వదించబడినట్లు కనపడుతుంది. మొన్న ఒక సేవకుడు వచ్చి అంటున్నాడు, అన్న నువ్వు 15 ఏళ్ళ సంవత్సరానికి అప్పుడు చూసిన దానికి ఇప్పుడు చూసిన దానికి దేవుడు నిన్ను బాగా ఆశీర్వదించాడన్నా చెప్తున్నాడు సేవకుడు. మిగతా సేవకులు అంటున్నారు, ఊరులో నువ్వు ఇంత మందిరం కట్టుకొని అంతమందినైన విశ్వాసంలో సంపాదించుకొని నువ్వు సేవ చేయగలుగుతున్నావంటే దేవుడు నీతో ఉన్నాడు, దేవుడు నిన్ను ఆశీర్వదించాలని వాళ్ళు అంటున్నారు. కానీ నాకు ఇక్కడ తృప్తి లేదు. ఎందుకు తృప్తి లేదంటే ఆశీర్వాదం ఉంది, దేవుడి నడిపింపు ఉంది, దీవెన ఉంది, విశ్వాసము ఉంది. ఎంత ఉందంటే 30. ఈ 30 60 కావాలి, 60 100 కావాలి. 60 100 కావాలి అంటే విశ్వాసము వృద్ధి చెంది గొప్ప విశ్వాసంగా మారాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మొక్క పెరగాలంటే నీళ్లు ఎరువు వేస్తే పెరుగుతుంది. పిల్లోడు పెరగాలంటే ఇంత బలమైన ఆహారం పెడితే పెరుగుతాడు. మరి విశ్వాసము వృద్ధి చెందాలంటే ఏం పెట్టాలి చెప్పండి గట్టిగా? చెవులు గలవాడు ఆత్మ సంగములతో చెప్పు సంగతులు వినుగాక. మీరేంటంటే చెవులు మూసేసుకుంటారు ఆడోళ్ళు అయితే. అది జారిపోతుంటే బిగించంటారు, జారిపోతుంటే ఇట్లా పెడతారు. ఇట్లా చెవుడు ఉంటే అసలు వినపడదు. ఇంకా వినాలి, దేవుని వాక్యమును వినాలి. వినుట వలన చెప్పండి, వినుట వలన విశ్వాసము కలుగుతుంది. ఏం వినాలి? ఏం వినాలి? వాక్యం వినాలి. వాక్యమే వినాలి, కథలు కాదు. ఏం వినాలి?
వాక్యమే వినాలి. నువ్వు ఎంత వాక్యము వింటే, ఎవరి గురించిన వాక్యం? రోమపత్రిక 10వ అధ్యాయం, విశ్వాసము కలుగును వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. ఏ మాటలు వినాలంట? క్రీస్తును గూర్చిన మాటలు వినాలి. సేవకులను గురించిన మాటలు కాదు, క్రీస్తును గురించిన మాటలు వినాలి. క్రీస్తును గురించిన మాటలు మాత్రమే వినాలి. అదేంటన్నా, 20 ఏళ్ళ నుంచి వింటనే ఉన్నాం కదా. ఆదివారం వచ్చి ఏం వింటున్నారు మీరు? అమ్మా, ఏం వింటున్నారు? వాక్యమే కదా. 20 ఏళ్ళ నుంచి, 15 ఏళ్ళ నుంచి, దేవుణ్ణి నమ్మినప్పటి నుంచి వాక్యమే కదా వింటున్నాం. మరి వాక్యం వినే కొద్దీ మీ విశ్వాసం ఏం కావాలి? ఏం కావాలి? కొద్దీ మీ ఆశీర్వాదం ఏం కావాలి? చెప్పండి గట్టిగా. పెరగలేదే. ఏడుంది? ఆడే ఉంది. ఏడా? 30 కాన్నే ఉంది. 30 కూడా ఉందో లేదో డౌటే. 10 కాన్నే ఉందంట. ఏమండి? ప్రతి దానిలో, ఆశీర్వాదములో అభివృద్ధిని కోరుకుంటున్న మనం, ఆ అభివృద్ధికి కారణమైన విశ్వాసము వృద్ధి చెందే విషయంలో మాత్రం వెనకబడిపోయి ఉన్నాం. మన విశ్వాసము వృద్ధి చెందితే ఆశీర్వాదం వృద్ధి చెందుతుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఈ కనాను స్త్రీ యొక్క విశ్వాసము గొప్ప విశ్వాసమైంది. శతాధిపతి యొక్క విశ్వాసము గొప్ప విశ్వాసమైంది. షడ్రక్ మేషక్ అబేద్నెగోల విశ్వాసము గొప్ప విశ్వాసం. ఎలా అయింది? మన దేవుడు ఆశీర్వాదాలు మాత్రమే ఇచ్చేవాడు కాదు, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేయువాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేయువాడు? గట్టిగా చెప్పండి. అద్భుతములు, ఆశ్చర్య కార్యములు. ఆయన అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నా, ఆశీర్వాదాలు పక్కన పెట్టండి. మీ జీవితంలో, ఇక్కడ కూర్చున్న వాళ్ళ జీవితంలో అద్భుతము జరిగిన వాళ్ళు, ఆశ్చర్య కార్యము జరిగిన వాళ్ళు ఎవరైనా ఉంటే చేయొద్దండి. అద్భుతం నేను నిలబెట్టి చెప్పించా ఇప్పుడు సాక్ష్యం. అద్భుతం అంటే ఇక అది నమ్మలేని ఒక కార్యమై ఉండాలి. అద్భుతం అంటే ఆశీర్వాదం కాదు. ఆశీర్వాదం అంటే నీకు కలిగిన నార్మల్ విశ్వాసంతో నువ్వు పొందుకునేవి ఆశీర్వాదాలు. అద్భుతం అంటే ఆశ్చర్య కార్యము. అద్భుతము అంటే గొప్ప విశ్వాసము ద్వారా జరిగేటువంటి ఒక కార్యం. అలాంటి అద్భుతము జరిగిన వాళ్ళు చేయొద్దండి. ఒక 2-3 తప్ప మిగతా వాళ్ళు ఎత్తలేరు చెయ్యి. ఇప్పుడు ఒక ప్రశ్న, దేవుని చేత ఆశీర్వదించబడిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చేయొద్దండి. అందరూ ఎత్తుతారు. ఎందుకంటే ప్రతి విశ్వాస జీవితంలో నమ్ముకున్నప్పటి నుంచి ఏదో ఒక ఆశీర్వాదం జరుగుతూనే ఉంటుంది. కానీ దేవుడు ఆశీర్వాదాల వరకే మనల్ని ఆశీర్వదించేవాడు కాదు, అద్భుతాలను, ఆశ్చర్య కార్యములను కూడా, మహత్కార్యములను కూడా మన జీవితంలో చేయగలవాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి అలాంటి అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు, మహత్కార్యాలు మన జీవితంలో చేయాలి అంటే, నాకు పిల్లలే పుట్టరన్నారన్న డాక్టర్లు. నీకు పిల్లలు పుట్టరమ్మా, నీ గర్భము పిల్లలు మోయటానికి తగినది కాదు, నువ్వు పిల్లలు నీకు పుట్టరు అని ఒక డాక్టర్ సర్టిఫికెట్ ఇస్తే, ఏ డాక్టర్ అయితే పిల్లలు పుట్టరని ఏ వ్యక్తి గురించి అయితే చెప్పారో ఆ వ్యక్తికి గర్భఫలం ఇచ్చి దేవుడు మహిమపరచగలవాడు. ప్రైజ్ ది లార్డ్. అలాంటిదే అద్భుతం అంటే, ఆశ్చర్య కార్యం అంటే.
మా జీవితంలో జరిగింది, నా భార్య జీవితంలో జరిగింది. ఆశ్చర్య కార్యం. కాదు అని చెప్పినప్పుడు, లేదు అని చెప్పినప్పుడు, కుదరదు అని చెప్పినప్పుడు దేవుడు కుదిరిచ్చేవాడు. ఆమేన్, హల్లెలూయా. అది ఎలాంటి విశ్వాసముతో సాధ్యం? గొప్ప విశ్వాసముతో సాధ్యం. ప్రైజ్ ది లార్డ్. అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు అంత సులభంగా నాకు సాల్లెబ్బా, ఈ ఆశీర్వాదాలు సాల్లెబ్బా అనుకుంటే ఎవరు ఏం చేయలేరు నీ దరిద్రానికి. ఇంకా ఈ ఆశీర్వాదాలు సాల్లే, ఈ రోజు తింటున్నాం కదా 3 పూట్ల సాల్లే అని నువ్వు అనుకుంటే ఎవరేం చేయలేరు. లేదు, నా జీవితంలో అద్భుతం పొందిన వాడే సాక్షి. అర్థమవుతుందా? ఆశ్చర్య కార్యాలు పొందుకున్న వాడే సాక్షి. సాక్షులంటే ఊరికే రాత్రి ఇది గ్యాస్ అయిపోయింది, పొద్దున ముట్టించని మళ్ళీ మంటుకుంది, ఏమండి, రాత్రి రాలేదు పొద్దున్నే వచ్చింది, ఇవి కాదు సాక్ష్యాలు. ఇప్పుడు అవేనా సాక్ష్యాలు? ఏం చేస్తావు? అవి అద్భుతాలు కాదు, అవి ఆశ్చర్యకార్యాలు కాదు, నిజమైన సాక్ష్యాలు కాదు. ఆ అద్భుతాలు, ఆ ఆశ్చర్య కార్యములు, ఆ మహత్ కార్యములు జరిగించగల సమర్థుడు మన దేవుడు. ప్రైజ్ ది లార్డ్. అంతటి గొప్ప దేవుణ్ణి మనం సేవిస్తూ ఈ చిన్న చిన్న ఆశీర్వాదాలకే ఎంతో మురిసిపోయి, అబ్బో దేవుడు మమ్మల్ని ఎంతో ఆశీర్వదించాడని ఉక్కిరిబిక్కిరైపోతున్నాం చూడు. ఇది ఏమంటారంటే దీన్ని సునకానందం అంటారు. ఏమానందం మీకు తెలుసా? సునకం అంటే ఏంది తెలుసా? కుక్క. మీరు యూట్యూబ్లో చూసేటప్పుడు వీడియోలు, కుక్కలకు సంబంధించిన వీడియోలు చూడండి. యజమానుడు వస్తుంటే ఈ చేతిలో ఏముండదు, యజమానుడు ఆడ వస్తుంటే ఈడ డ్యాన్స్ చేస్తుంటుంది. ఎప్పుడు వేయాలా డ్యాన్సు? ఏదన్నా ఇచ్చినప్పుడు కదా. లేదా, యజమానుడు వచ్చండగానే ఇంకా ఇట్ట తిరిగి అట్ట చుట్టూ తిరిగి అట్ట ఊపి ఇట్ట ఊపి తోక, బో ఎంత ఇది చేస్తుంటుందో ఆనందం. ఎందుకు ఎగురుతుంది అది? ఏమన్నా ఉందా? ఏమన్నా ఇచ్చినాడా? అలాంటి సునకానంద విశ్వాసులు చాలా మంది ఉన్నారు సంఘాలలో. ఏమీ లేని దానికి ఇప్పుడు బిస్కొట్టు పెడితే కూడా సంబరంగా చూసే విశ్వాసులు ఉన్నారు. బిస్కొట్లు కాదు, మంచి ముక్కే పెడతాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఏది గొప్పది? బిస్కొట్టు గొప్పదా, ముక్క గొప్పదా? బిస్కొట్ ఇచ్చే తోకలు ఊపే కుక్కల్లాగా ఉండకూడదు మనం. నాకు బిస్కొట్ కాదయ్యా కావాల్సింది, చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎందుకు కుక్క అన్నాను అంటే, ఈమె యేసు ప్రభు దగ్గరకు వచ్చింది. ఎవరు? కనాను స్త్రీ. ఈమె యూదురాలు కాదు, ఈమె గ్రీసు దేశస్థురాలు అని రాయబడింది. ఇంకొక మాటలో చెప్పాలంటే ఈమె సురోఫెనికయ వంశస్థురాలు. సురోఫెనికయ అంటే రోమా సామ్రాజ్య కాలంలో సిరియా, ఫోనిషియా ప్రాంతాల మధ్యన ఆ 2 బార్డర్స్ ఉంటారు చూడండి. ఆ ఊర్లో కాకుండా ఈ ఊర్లో కాకుండా సగం మధ్యన జీవించేటువంటి ఆ జాతి ప్రజలందరినీ సురోఫెనికయ జాతి అని పిలిచారు. వాళ్లకు సంబంధించి వీళ్ళకు సంబంధించి కాకుండా మధ్యన ఒక జాతి. వీరు గ్రీసుకు సంబంధించిన వాళ్ళు, గ్రీకు జాతికి సంబంధించిన వాళ్ళు. మనకు తెలుసు, ఇప్పుడు షడ్రక్ మేషక్ అబేద్నెగోలు బబులోను సామ్రాజ్యంలో ఉన్నారు. ఆ ప్రాంతంలో ఉన్న యూదులు వాళ్ళు. అంటే మన ప్రపంచ చరిత్రను ఒకసారి గమనిస్తే, యూట్యూబ్లో కొడితే ఈ ప్రపంచంలో 4 సామ్రాజ్యాలు మనకు కనబడతాయి. ఒకటి బబులోను సామ్రాజ్యం, రెండోది మాదియా పర్షియా సామ్రాజ్యం, మూడోది గ్రీకు సామ్రాజ్యం, నాలుగోది రోమా సామ్రాజ్యం. ఇవన్నీ మనకు కనపడతాయి. ఒకప్పుడు మన దేశము కూడా పర్షియనుల సామ్రాజ్య కాలంలో ఉండింది. పర్షియన్లు మన దేశాన్ని పరిపాలించారు. మీకు చరిత్రలోకి వెళ్తే ఇవి కనపడతాయి. యేసుక్రీస్తు ప్రభుల వారు రోమా సామ్రాజ్య కాలంలో జన్మించాడు. ఇది మనకు తెలుసు. యేసుప్రభు పుట్టినప్పుడు ఎవరు పరిపాలిస్తున్నారు? రోమీయులు పరిపాలిస్తున్నారు. వారికంటే ముందు
గ్రీకులు, వారికంటే ముందు పర్షియన్లు, వారికంటే ముందు బబులోనీయులు పరిపాలించారు. ఇది చరిత్ర. ఎందుకు బైబిల్ సత్యగ్రంథం అయిందంటే బైబిల్ చరిత్రలో ఏమి జరిగిందో అదే బైబిల్లో ఉంటుంది. బైబిల్లో ఏది ఉందో చరిత్రలో అదే ఉంది. ఈ బైబిల్ ప్రపంచ చరిత్రను ప్రస్ఫుటం చేస్తుంది. ఏదో ఒక దేశానికి, ఒక రాజ్యానికి సంబంధించిన గ్రంథము కాదు ఇది. మనము దేవుని గురించి మాట్లాడుతున్నప్పుడు ఈ దేవుడు ఒక దేశానికి, ఒక గ్రామానికి, ఒక ప్రాంతానికి సంబంధించిన వాడు కాకుండా ప్రపంచానికంత సృష్టికర్తగా మనకి దేవుడు కనబడతాడు. అందుకే బైబిల్ను ప్రపంచ దేశాలన్నీ ఆమోదించి దేవునిగా అంగీకరించాయి. మానవ జాతి చరిత్రకు దగ్గరగా నిజముగా ఉన్న పుస్తకం బైబిల్. ఈ కనాను స్త్రీ అన్యురాలు, గ్రీసు దేశస్థులకు సంబంధించినటువంటి వ్యక్తి యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరికి వచ్చి, నా కూతురుకు దయ్యం పట్టిందయ్యా, నా కూతురును బాగు చేయమంటే యేసు ప్రభు ఆమెతో ఒక్క మాట కూడా మాట్లాడకుండా పోతానే ఉన్నాడు. అదే మనం మొదట చదువుకున్నాం. ఆమె యేసు ప్రభుని అడిగినప్పుడు ఒక్క మాట కూడా ఆమెతో మాట్లాడలేదు. ఆ మాట మరొకసారి చదువుదామా? అందుకు ఆయన చేస్తానని చెప్పలేదు, చెయ్యలేము అని చెప్పలేదు. ఇప్పుడు పిలిచినప్పుడు పలకకపోతే ఎట్లుంటుంది మనకు? ఇప్పుడు నేనున్న సేవకుని, నేనంటే ఆ పెద్ద ఏం లేదులే కానీ ఆఫ్టర్ ఆల్ అందులో సందేహం ఏం లేదు. మీరు పిలిచినప్పుడు పలకలేదనుకో, లేదా మీరు ఫోన్ చేసినప్పుడు ఎత్తలేదనుకో, మీరు ఫోన్ చేసినప్పుడు నేను ఎత్తకుంటే సేవకుడు, చాలామంది కంప్లైంట్లు అవే, సేవకుడు ఫోన్ చేస్తే ఎత్తడు. మీ సేవకుడైతే ఫోన్ చేసి భార్యకి ఇచ్చాడు, ఆమె ఎత్తుతుంది. నా ఫోన్ ఎవరు ఎత్తుతారు? ఆమె ఎత్తుతుంది. అన్నయ్య ఆడున్నాడక్క, అన్న బాత్రూంలోకి పోయినాడు అంకుల్, అన్న ప్రేయర్ రూమ్లో ఉన్నాడన్నా. నాకు ఫోన్ చేస్తే నేనే ఎత్తాలా, నేనే మాట్లాడాలా. నేను ఎత్తకపోయినా, నేను మాట్లాడకపోయినా ఎట్లుంటుంది? పిలిచినప్పుడు పలకకపోతే బాధేస్తుంది, కోపం వస్తుంది, ఈయనేం సేవకుడు రా అనిపిస్తుంది. అందుకే చాలామంది వేరే సంఘాలకు వెళ్ళే విశ్వాసులు నాకు ఫోన్లు చేస్తుంటారు, నాతో మాట్లాడుతూ ఉంటారు. నేను మాట్లాడతాను, బాగానే మాట్లాడతాను, ప్రార్థన చేస్తాను, ఒకటేమేం చేస్తుంటే నేను కూడా ఎత్తను. అర్థమవుతుందా? కొంతమందికి ఇంకా ఏం పని ఉండదు, పాట ఉండదు, బాగున్నారన్నా, బాగున్నారని అడగనికే చేస్తారు. ఎందుకు? బాగున్నారా ఊరికినే చేసినన్నా, బాగున్నారా అని అడగనీకి చేసిన అంటే ఏమండి? ఓకే, దేవునికి స్తోత్రం. ఆ మాత్రమైన మా గురించి ఆలోచించి బాగున్నారు, అన్నలు ఎట్లున్నారో తెలుసుకుందామని ఫోన్ చేస్తున్నారంటే మేము ధన్యులమే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది యాడున్నారు, ఏం చేస్తున్నారు, ఏంటి అని కూడా పట్టించుకోరు, అది వేరే విషయం. అది వారి వారి ప్రేమను బట్టి ఉంటుంది. నేను దాన్ని మిమ్మల్ని ఏమి ఇబ్బంది పెట్టట్లేదు. ఇప్పుడు పాయింట్ ఏంటంటే యేసు ప్రభు వెంట వెళ్తుంది ఆమె, ప్రభువా నా కూతురుకు దయ్యం పట్టింది, చాలా బాధపడుతుంది, దయచేసి నా కూతురును బాగు చేయంటే యేసుక్రీస్తు ప్రభుల వారు కనీసం నిలబడాలనా? ఆమె వైపు చూడాలనా? చూసి కనీసం ఒక్క మాట అయినా మాట్లాడాలా? ఇవేమీ చేయలే. ఆయన పోతా ఉన్నాడు, ఆమెకి వెళ్ళి కూడా చూడలే. మీరైతే ఏం చేస్తారు? సర్లే ఇంకొక మాట, ఏమోలే ఇంకొకసారి అడుగుదాం, ప్రభువా ప్రభువా ప్రభువా, ఇంకొకసారి చేద్దాం, ఒకసారి ఎత్తలేదు కదా, రెండోసారి చేద్దాం, ఇంకా 2 సార్లు చాలు, ఇంక ఎత్తకుంటే లే. దేవునికి స్తోత్రం. మనిషి మనస్తత్వం. ఈమె పలకకపోయినా వెళుతుంది. ఒకటేమని వెళుతుంటే ఆమె వచ్చేది చూసి శిష్యులు యేసుప్రభుని అంటున్నారు, ఏమని? ఏమయ్యా, నుంచి మెట్టకాడ నుంచి నడుచుకుంటూ వచ్చింది ఆమె వెనకమ్మడి, బిడ్డకు బాగలేదు, బిడ్డకు బాగలేదు, బిడ్డకు బాగలేదని. ఈ 1 నిమిషం మాట్లాడి ఆమెకు ఏదో ఒక మాట చెప్తే నీ సొమ్మేం పోతుంది, ఒక మాట ఆమెకు చెప్పి ఆమెను పంపించచ్చు కదా అని ఎవరన్నారు? యేసుప్రభుకు తెలుసు కదా ఈ విషయం. యేసుప్రభుకు తెలుసు కాబట్టి ఆయన పోతున్నాడు, వీళ్ళు యేసుప్రభుకు తెలియపరుచున్నారు. ఉంటారు ఇట్టేటోళ్ళు విశ్వాసులు, సలహాలు ఇచ్చుంటారు సేవకునికి, సలహాలు
దేవునికి కూడా సలహాలు ఇచ్చారు. ఆయన కాండ్రాడు కాబట్టి సరిపోయింది. ఓకే. అప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారిని వాళ్ళు ఆ మాట అడిగినప్పుడు యేసు ప్రభు ఏమన్నాడండి? ఆయన ఇశ్రాయేలు ఇంటి వారై నశించిన గొర్రెల యొద్దకే గాని ఏమన్నాడు? నేను వచ్చింది ఎవరి కోసం అంటే ఇశ్రాయేలీల కోసం వచ్చిన. ఈమె ఇశ్రాయేలీయురాలు కాదు, ఆమె అన్యురాలు, ఆమె గ్రీసు దేశస్తురాలు. అంటే ఆమె కులం ఆమె మన జాతి కాదు. నేను వచ్చింది యూదుల కోసం, వారి బాధలు తీర్చడం కోసం, వారి కష్టాలు తొలగించడం కోసం, వారికి బాగు చేయటం కోసం నేను వచ్చాను. ఆమె ఎవరు? మన అంటు కాదు, మన సొంటు కాదు, మన జాతి కాదు. ఆమె ఎవరో ఏదో జాతి. ఆమెకు నేను ఎలా చేస్తాను అని అన్నాడా? అప్పుడు ఏం జరిగింది? అప్పటికన్నా పోవాల. సిగ్గు, శరము, మానము, మర్యాద, రోషము, పౌరుషం ఉంటే ఏం చేయాలా? ఏదో వినపడకనో నాకెళ్ళి చూడలేదంటే ఒక అర్థం ఉంది. బాగు చేయనికి ఈయనేంది జాతి గీతి చూస్తున్నాడు? బాగు చేయమంటే మన జాతి కాదు, బాగు చేయమంటే మన వంశం కాదు, బాగు చేయమంటే ఇశ్రాయేలీయురాలు యూదురాలు కాదు, నేను వచ్చింది వీళ్ళ కోసమే అంటున్నాడు. అంటే ముఖాన్ని చెప్పేశాడా? నేను మీ వాణ్ణి కాదు, నేను వీళ్ళవాణ్ణి అని చెప్పేశాడా? ఎప్పుడైతే నేను మీ వాణ్ణి కాదు వీళ్ళవాణ్ణి అన్నప్పుడన్నా ఆమె వెళ్ళిపోవాలనా? వినపడనట్టు పలకకుండా పోయినా ఎంటబడింది. నేను మీ వాణ్ణి కాదు, నేను అసలు ఆ మాట ఆమెతో కూడా చెప్పాలా. ఎవరితో చెప్తున్నాడు అంటే యేసుప్రభు ఆమెతో మాట్లాడడానికి కూడా ఎంత నిష్ఠ కలిగిన వాడో చూడు యేసుప్రభు. జాతి చూడాలంటే యేసుప్రభు తర్వాత ఎవరైనా. ఆమెకెళ్ళి కూడా చూడకుండా వాళ్ళు అడిగారు కాబట్టి వాళ్ళకు చెప్తున్నాను, నేను వచ్చింది మీకోసం అయ్యా. నేను వచ్చింది నశించిపోతున్న మిమ్మల్ని బాగు చేయడానికి, వాళ్ళని బాగు చేయడానికి కాదు. మీరేంది ఆమెను బాగు చేయమని అంటారు? నిజంగా మనమైతే మాత్రం మరుసటి వారమే మానుకుంటాం మందిరానికి. నేను పొరపాటున ఆ మాట, నేను 3 నెలలు వచ్చేనే ఇంటికి వచ్చానని చెప్పిందే చరిత్ర అయింది. ఇప్పుడు ఏమైంది? ఎవరైనా విశ్వాసి కొత్తగా వస్తే వెనకమ్మడే ఇంటికి పిలిచి ప్రార్థన చేయమనగాకండి. ఖచ్చితంగా కంటిన్యూగా మన చర్చికి 3 నెలలు రావాలి. 3 నెలలు వచ్చి స్థిరపడితేనే నేను ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తానంటే కూడా చరిత్ర అయింది. అది ఒకటి చరిత్ర. ఇప్పుడు యేసుప్రభు ఏమంటున్నాడంటే అసలు నేను వచ్చిందే మీకోసం కాదు, మీరు నాకు అసలు సంబంధమే లేదు, నేను వచ్చింది ఇశ్రాయేలీయుల కోసం అని పోతా ఉన్నాడు. అయినను చదవండి, అంత మాట అన్నా కూడా ఆమె ఎంటబడుతూ ఏమంటుంది? ఆయనను ఆమె వెంట వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా సహాయం చేయి తండ్రి, ప్రభువా అయినా నేను మీ వాణ్ణి కాదు, మీ దేవుణ్ణి కాదు, నేను వచ్చింది వీళ్ళ కోసం అని చెప్పినను ఆమె వెనక్కి వెళ్ళకుండా అయినను అయ్యా బాగు చేయయ్యా, కనికరించయ్యా, నా బిడ్డను బాగు చేయయ్యా. అప్పటికి ఏమంటున్నాడు ఆయన? ఇప్పుడు ఆమెతో మాట్లాడుతున్నాడు ఏమని? అందుకు ఆయన పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయుట ఉత్తము కాదమ్మా. ఏమంటున్నాడన్నా? ఆమెను కుక్కతో పోలుస్తున్నాడు. వీళ్ళు పిల్లలు ఎవరు? ఇశ్రాయేలీయులు, నా పిల్లలు. అన్యులైన మీరు కుక్కలు. ఇంకా ఒక్క నిమిషం ఉండబుద్ధి అవుతున్నాడా? ఏదో బాగు చేస్తాడని, ఏదో మేలు చేస్తాడని, ఏదో ప్రార్థన చేస్తే బాగైతుంది నా బిడ్డని నేను వస్తే ఇంత దుర్మార్గంగా మాట్లాడుతున్నాడు, ఇంత నీచంగా మాట్లాడుతున్నాడు. మనిషిని కాదా నేను మనిషిని కాదా? కుక్క అంటాడా నన్ను? నా బిడ్డ చచ్చిపోయినా పర్లే, అవసరం లేదు అని పోయే రోషము కలిగిన మనస్తత్వాలు ఉన్నాయి కదా, ఉన్నాయి. కుక్క అన్నగానే ఆమె ఏమనిందన్నా? చదువు. ఆమె నిజమే, కుక్క పిల్లలు కూడా
తమ యజమానుల బల్ల మీద నుండి కింద పడే చేతిలో ఉండేది కాకపోయినా కింద పడినదైనా కుక్కలకేచ్చారు కదయ్యా, నేను కుక్కనే. హల్లెలూయా, హల్లెలూయా. నేను కుక్కనేనయ్యా, నేను నీ కుమార్తెను కాదు, నేను కుక్కనే. ఒకవేళ నీ పిల్లల చేతిలో నుండి రొట్టె కింద పడితే, రే ఆ కుక్కకేరే కింద పడినే తినద్దురా అంటారు కదా. అట్లానన్నా నువ్వు నన్ను కనికరించి నా బిడ్డను బాగు చేయమని అంటే, అప్పుడు కుక్క అన్న నోటితో యేసుప్రభు అంటున్నాడు ఏమని? అమ్మా. కుక్కను ఏమంటున్నాడు? అమ్మా, నీ విశ్వాసము గొప్పది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభుల వారు అంతవరకు మాట్లాడిన సంభాషణ అంతా మీరు గమనించండి. నేను మీకోసము రాలేదు అన్నాడు, నేను మీ దేవుణ్ణి కాదు అన్నాడు, మీరు కుక్కలతో సమానం, మీరు కుక్కలు అన్నాడు. ఒక చిన్న ప్రశ్న, ఇప్పుడు ఆయన పోయింది ఆడికి? పైన వచనం, ఇప్పుడు ఆయన పోయింది ఆడికి? చదవండి, ఎక్కడికి పోయినాడు ఆయన? తూరు. ఈయననే పోయినాడు ఆడికి. ఆడికి ఈయననే వాళ్ళ కాడికి పోయి ఆయననే ఏమంటున్నాడండి? నేను వచ్చింది మీకోసం కాదు అంటున్నాడు. అర్థమవుతుందా మీకు నేను చెప్పే మాట? దేవుడు ఆమెను ఇప్పుడు వాళ్ళ కోసం కాదన్నప్పుడు వాళ్ళ కాడికి ఎందుకు పోతాడు? అర్థమవుతుందా? ఇప్పుడు పోయింది ఆయన తూరు సీదోనుల పట్టణానికి, వాళ్ళున్న ప్రదేశానికి ఈయన పోయాడు. ఆమె ఇక్కడికి రాలేదు, ఈయనే వాళ్ళ దగ్గరికి పోయాడు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి బజార్లో పోతుంటే ఆమె ఇంట్లో నుంచి వచ్చింది. ఇప్పుడు వాళ్ళ ఇంటికి పోయి, వాళ్ళ బజారుకు పోయి, వాళ్ళ ఊరికి పోయి యేసుప్రభు ఏమంటారు అంటే, నేను మీకోసం రాలేదంటున్నాడు. అంటే దీని అర్థం ఏంటి? ఇశ్రాయేలు ప్రజలు మా కొరకే దేవుడు, మాకే దేవుడు, దేవుడు మావాడే అనేటువంటి ఒక ఆ మైండ్ సెట్తో వాళ్ళు ఉన్నారు. మేమే దేవుని పిల్లలం, మేమే దేవుని జనాంగము, ఈయన మాకే, మిగతా వారందరికీ దేవుడు కాదని ఒక మైండ్ సెట్తో ఉన్నాడు. కానీ దేవుడు అనేవాడు ఇందాక మనం చెప్పుకున్నట్లు ఒక దేశానికి, ఒక జాతికి, ఒక ప్రాంతానికి మాత్రమే చెందినవాడు కాదు. అలా అయితే అసలు దేవుడే కాదు. దేవుడు అంటే సృష్టికంతటికి దేవుడే. ఆమేన్, హల్లెలూయా. అర్థమవుతుందా? దేవుడు అన్న మాట వచ్చిందంటే భారతదేశానికి మాత్రమే దేవుడు, అమెరికాకు మాత్రమే దేవుడు కాదు. దేవుడు అంటే అమెరికా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, ఇండియా, జపాన్, చైనా అన్నిటికీ దేవుడే. దేవుడు అంటే ఒకడే. ప్రైజ్ ది లార్డ్. ఈయన అందరికీ దేవుడు కాబట్టి ఇప్పుడు ఈమె అక్కడ నివసిస్తుంది కాబట్టి అక్కడికి వెళ్ళి ఆమె కొరకు వీరితో మాట్లాడాడు. ఒకవేళ దేవుని ఉద్దేశం అదే, నేను ఇశ్రాయేలీయుల కొరకే వచ్చానంటే అక్కడనే ఉంటాడు, అక్కడ పోడు. ఒకవేళ ఆ ఊరు దాటుకొని పోవాలనేమో, ఒకవేళ పోయేవాడేమో కానీ అక్కడ నిలబడేవాడు కాదు, ఆమె కుమార్తెను స్వస్థపరిచేవాడు కాదు. ఎందుకు నేను ఈ మాటలు మీకు తెలియపరుస్తూ ఉన్నాను అంటే, గొప్ప విశ్వాసానికి ఉన్న లక్షణం ఏమిటి అంటే, ఏమి జరిగినా, ఎన్ని అవమానాలైనా, ఎన్ని సూటిపోటి మాటలైనా, ఎంత హేళనైనా దేవుని నుండి వెనుతిరగని విశ్వాసమే గొప్ప విశ్వాసం. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. అద్భుతాలు మన జీవితంలోకి తీసుకుని రాగలిగిన గొప్ప విశ్వాసం ఏమిటంటే, నిందలైనా, అవమానాలైనా, బాధలైనా, ఏవైనా సరే, సేవకుడు ఒక మాట అన్నాడని మానుకునే తొల్లు విశ్వాసులు, సంఘంలో ఎవరో ఒక మాట అన్నారని సంఘాన్ని మారి ఇంకొక సంఘానికి పోయి తొల్లు విశ్వాసులు. అసలు గొప్ప విశ్వాసము, దేవుడు మెచ్చిన విశ్వాసం అంటే ఏంటో తెలుసా? కుక్క, నువ్వు ఒక కుక్కవు, కుక్కవైన నీకు నేను ఎలాగా మేలు చేస్తాను అనుకుంటున్నావు అంటే, నేను కుక్కనే అయినా నన్ను నువ్వే పుట్టించినావు, నాకు నువ్వు చేయాల్సిందే అనేది వాడే విశ్వాసి. నన్ను కుక్క అంటావా?
నన్ను బర్రె అంటావా, నన్ను గొర్రె అంటావా? ఇప్పుడు క్రైస్తవులందరూ గొర్రెలు అంటంటే ఊగిపోతా ఉన్నారు, మమ్మల్ని గొర్రెలు అంటావా అని. ఆ గొర్రెలు చేసింది ఎవరు? మరి ఏమి? పందులన్నే మనం సంబరపడాల్సిందే, ఎందుకంటే పందెం చేసింది కూడా దేవుడే కాబట్టి. మనుషులకు దేవుడు, జంతువులకు దేవుడే, సృష్టికంతటికి అయిన దేవుడే. కాబట్టి సృష్టిలో ఏ పేరైనా మనకు పెట్టని, దున్నపోతానని మనం కాము, అయినా దేవునికి స్తోత్రమే. ఆమేన్, హల్లెలూయా. బైబిల్లో దున్నపోత అయినాడు ఒక ఆయన. ఎవరు? మనిషి దున్నపోత అయినాడు. ఎవరు? నెబుకద్నెజరు రాజు దున్నపోత అయి గడ్డి తిన్నాడు. కానీ వాళ్ళు అన్నంత మాత్రాన మనం దున్నపోతలం కాము, మనం గడ్డి తినం. వాళ్ళు అన్నంత మాత్రాన మనం గొర్రెలం కాము, మనం గడ్డి తినం. అయినా దేవుని సృష్టిలో ఒక 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 పాత్ర ఎవరమైతేనే మనం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ మనస్సు మనకు ఉండాలి. ఏమైనా రావచ్చు, ఎంత మాటలైనా అనొచ్చు, పెద్ద చిన్న లేనితనంతో మాట్లాడవచ్చు, ఎన్ని రకాలైనటువంటి మాటలు మాట్లాడినా దేవుని నుండి వెనుదిరగనటువంటి ఒక మనస్సు, ఒక విశ్వాసం మనం కలిగి ఉండాలి. ఈనాడు చాలా మందికి రోషాలు ఎక్కువ ఉన్నాయి మందిరాలలో. విశ్వాసులకు రోషం ఎక్కువ, పౌరుషాలు ఎక్కువ, కోపాలు ఎక్కువ. కొంతమంది ఏమంటాడా పోవాలని అని చూస్తుంటారు. కొంతమంది చూస్తే నాకు అట్లా అనిపిస్తుంటారు, ఏదన్నా ఒక మాట అనని అంటే అంత సీన్ లేదు, అంత అవసరం లేదు. దేవుని నుండి వైద్యులకి మీరు వీళ్ళు అనుకుంటే పొరపాటు ఏంటంటే, పొరపాటు ఆలోచన ఏంటంటే, ఈడ కాకుంటే ఇంకొక చోట, ఈ సంఘం కాకుంటే ఇంకొక సంఘం. నువ్వు బుద్ధి మారకుండా యా సంఘానికి పోయినా ఏమి ప్రయోజనం లేదు. కూతురుకు ఆపద వచ్చింది, కూతురుకు సమస్య వచ్చింది, కూతురు చావు బ్రతుకుల్లో ఉంది. చావు బ్రతుకుల్లో ఉన్న కూతురును బాగు చేసుకోవటమే తల్లి లక్ష్యం. కూతురు క్షేమమే తల్లి యొక్క బాధ్యత. కూతురు బాగుండటమే, కూతురు ప్రాణాలతో తిరిగి బ్రతకటమే, కూతురు క్షేమంగా ఉండటమే ఆ తల్లి ముందున్న లక్ష్యం. ఇంకా ఆ లక్ష్యము ముందర తనను కుక్కనంటాడా, పంది అంటాడా, జంతువు అంటాడా, మనిషి అంటాడా, నీచంగా మాట్లాడతాడా, ఏం చేస్తాడా, ఇవేవి లెక్కలేకి లేవు. నా కూతురు యొక్క భవిష్యత్తు, నా కూతురు యొక్క సంతోషం, నా కూతురు యొక్క ఆరోగ్యమే నాకు ముఖ్యం అనుకొని ఆమె నిలబడింది. యేసుప్రభు అంటున్నాడమ్మా, నీ విశ్వాసం. చాలామందితో అన్నాడు, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది అని. కానీ నీ విశ్వాసము గొప్పది అని ఆమెతో అన్నాడు. నీ విశ్వాసము గొప్పది, ఆ క్షణమే మరుక్షణమే నువ్వు కోరినట్లే నీకు అగునుగాకపో. కూతురు ప్రాణాలు దక్కించుకుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఒక అద్భుతము తన జీవితంలో, తన కూతురు జీవితంలో చూసింది ఆ తల్లి. గొప్ప విశ్వాసం అంటే, ఎన్ని అవమానాలు కలిగినా దేవుణ్ణి విడిచిపెట్టని విశ్వాసం. ప్రతిదానికి దేవుణ్ణి విడిచిపెట్టడానికి సిద్ధమవుతున్నారు ఇప్పుడు, ప్రతిదానికి. అసలు దేవుడు అంటే, మందిరం అంటే సీరియస్సే లేదు, అసలు ఏం లేదు, అంతే. బుద్ధి పుడితే వచ్చాం, లేకపోతేలే. ఎక్కడికి? మందిరానికి బుద్ధి పుడితే వస్తాం, లేకపోతేలే. దేవుణ్ణిలో బుద్ధి పుడుతూ ఉంటాం, లేకపోతేలే. ఎంత తమాషా అయిందంటే చూడండి, పోయిన వారంలో వెనుజులా, యూట్యూబ్లో కొట్టి చూడండి, వెనుజులా దేశంలో భూకంపం వచ్చి 1,00,000 మంది చనిపోయినారు. జపాన్లో భూకంపం వచ్చింది. యేసుప్రభు రాకడ దగ్గరగా ఉంది. యేసుప్రభు రాకడకు ముందు కరువులు, భూకంపాలు వస్తాయని దేవుని వాక్యం స్పష్టంగా మనకు సెలవిచ్చింది. గత 5-6 సంవత్సరాల క్రితం కరోనా అనే తెగులు చేత చాలా నరకయాతన అనుభవించాం మనం. సునామీ హెచ్చరికలు జరుగుతూ ఉన్నాయి, యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి, భూకంపాలు జరుగుతూ ఉన్నాయి. మన అదృష్టం ఏంటంటే మనకెళ్ళి రాలే, ఒక్కసారి రావాలా. అంత బూజు పట్టినది, అంత బూజు మొబ్బంతా వదిలిపోతుంది. దేని కొరకు దేవుణ్ణి విడిచిపెడుతున్నాం? ఏది విశ్వాసం?
ఏంటండి విశ్వాసం? నెలకు ఒక లక్ష రూపాయలు సంపాదించేది విశ్వాసమా? సంవత్సరం ఒక 10 లక్షలు ఇంటికి వచ్చి పడుతుంది, అది విశ్వాసమా? దేవుని కొరకు వెనుదిరగని ఒక విశ్వాసమే గొప్ప విశ్వాసం. ఎన్ని నిందలు, ఎన్ని అవమానాలు, ఎన్ని బాధలు, ఎన్ని కష్టాలు, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎవరు విడిచినా, ఎవరు ఉన్నా, ఎవరు లేకపోయినా నాకు దేవుడే కావాలి, దేవుడా నువ్వుంటే నాకు చాలు అని దేవుణ్ణి విడిచిపెట్టకుండా దేవుని పాదాలు పట్టుకొని దేవుని కొరకు ప్రాణార్పణముగా పోయబడిన ఒక విశ్వాసం ఉందే, అదే అన్నిటికంటే గొప్ప విశ్వాసం. అలాంటి విశ్వాసమే మన జీవితంలో అద్భుతాలు చూచేటట్లుగా చేస్తుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, గొప్ప విశ్వాసానికి ఉన్న లక్షణం ఏంటి? ఏమి ఎదురొచ్చినా, ఎన్ని అవమానాలు ఎదురొచ్చినా వెనుతిరగని ఒక విశ్వాసం. చెప్పండి గట్టిగా, వెనుతిరగని విశ్వాసము, క్రీస్తును విడిచిపెట్టని ఒక విశ్వాసము నువ్వు కలిగి ఉంటే అది గొప్ప కార్యాలు నీ జీవితంలో చూసేటట్లు చేస్తుంది. అలాంటి విశ్వాసంతో మనం జీవించాలి. అలాంటి విశ్వాసం ఒక అన్యురాలకు ఉంది అంటే యూదులు సిగ్గుపడాల్సినటువంటి విషయం. మరొక సందర్భములో శతాధిపతి వచ్చాడు యేసుప్రభు దగ్గరికి. ఈమె తన కూతురు కోసం వస్తే శతాధిపతి తన పనుని కోసం వచ్చాడు. ఎవరి కోసం వచ్చాడు? తన దాసుడు రోగముతో చనిపోతూ ఉంటే తన దాసుడు బాగుపడాలని యేసుప్రభు దగ్గరికి వచ్చాడు. శతాధిపతి అంటే ఎవరు? 100 మంది పైన అధికారి. కింద ఎంతమంది పనులు ఉన్నారు? ఎంతమంది? ఆయన చెయ్యి ఎత్తమంటే 100 మంది చెయ్యి ఎత్తుతారు. ఆయన పలానా చోటికి వెళ్ళర్రా అంటే 100 మంది ఆయన మాట వింటారు. యేసుప్రభు దగ్గరికి వెళ్ళి యేసుప్రభును తోలుకొని రాపోండ్రా అంటే కూడా ఎంతమంది వెళ్తారు? శతాధిపతి అంతమంది ఉన్నా కూడా అందరినీ పక్కన పెట్టేసి, ఎవరి కోసం? భార్య కాదు, కూతురు కాదు, ఎవరు ఎవరు వాడు పోతే 100 మంది పనులు దొరుకుతారు. పోయిన తర్వాత 1 లక్ష రూపాయలు నష్టపరిహారం ఇచ్చే, అమ్మా మీ ఆయన నాకన్నే పనిచేయచ్చన్నాడు, రోగం వచ్చింది పోయినాడు, ఇదిగో తల్లి 1 లక్ష రూపాయలు తీసుకొని ఇంట్లోకి వాడుకొని నువ్వు నీ పిల్లలు బతకండి అంటే పాయా. కానీ ఒక పనోనికి బాగా లేకుంటే వాడు బాగు కావాలని వాడి బాగు కొరకు యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరికి ఆయనే స్వయంగా వెళ్ళి యేసు ప్రభుతో అంటున్నాడు, అయ్యా నా దాసుడు చావ సిద్ధమై ఉన్నాడు. ఏమంటున్నాడు? అయ్యా నా భార్య బాగలేదయ్యా, నా భార్య మంచంలో పడింది, వచ్చి ప్రార్థన చేస్తావా అని అందరం అడుగుతాం. ఇంట్లో పనోనికి బాగా లేకుంటే రే ఇద్దో ఈ 100 రూపాయలు తీసుకుపోయి ఆసుపత్రి, అందరూ చేసేది అదే. ఎవరు ఆసుపత్రికి పోయి కావాలంటే కారు ఇచ్చారు, వెహికల్ ఇచ్చి వరే పోయి ఆసుపత్రి చూపించుకోపోరా అంటారు. కానీ వెనకమ్మడి పోయి ఆసుపత్రికి చూపించే వాళ్ళు చాలా తక్కువ. అలాంటిది వాడు నడవలేని స్థితిలో ఉంటే ఈయనే పోయి డాక్టర్ని తీసుకొచ్చాడంటే ఇంకా ఈయన ఎంత గొప్పడు, ఎంత గొప్ప మనస్సు, ఎంత తగ్గింపు మనస్సు. యేసుప్రభు దగ్గరికి వెళ్ళి ఆ మాట అంటున్నాడు, అయ్యా నేను ఒక శతాధిపతినయ్యా, నా ఇంటికి వచ్చి ప్రార్థన చేయని అడగటానికి కూడా నేను యోగ్యుణ్ణి కాదు, ఇంటికి కూడా రావద్దు, ఒక మాట చెప్పు చాలు అన్నాడు. మళ్ళా ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏమంటున్నాడు? శతాధిపతి ఇండ్లు ఎట్లుంటుంది? 100 మంది పనోళ్ళు ఉన్న ఇండ్లు ఎట్లుంటుంది? మర్యాదలకు తక్కువ ఉంటాయా? సకల సమృద్ధి ఉంటుంది. అయితే ఏమంటున్నా అంటే నువ్వు నా ఇంటికి రావటానికి నేను యోగ్యుణ్ణి కాదు, కాబట్టి మాట చెప్పయ్యా చాలు, నా దాసుడు బాగుపడతాడు. అప్పుడు యేసుప్రభు అతని వైపు చూసి కింది మీదికి చూసి, తన చుట్టూ ఎవరున్నారు? ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారు, తన చుట్టూ యూదులు ఉన్నారు. వాళ్ళందరి వైపు చూసి అంటున్నాడు, ఇన్ని రోజులుగా నాతో తింటూ, నాతో తిరుగుతూ, నాతో పడుకుంటూ, నాతో కలిసి ప్రయాణాలు చేస్తూ, ప్రతిరోజు నేను చెప్పే దేవుని మాటలు, పరలోక రాజ్యానికి సంబంధించిన మాటలు మీరు వింటున్నారు. కానీ ఇతనిలో ఉన్నంత విశ్వాసాన్ని మీలో ఒక్కరిలో కూడా నేను చూడలేదు. మీ అందరిలో ఉన్న విశ్వాసము కంటే
ఇతనిలో ఉన్న విశ్వాసము గొప్పది. హల్లెలూయా. గొప్ప విశ్వాసం అతనిలో. యేసు ప్రభుకి ఏం కనబడింది? గొప్ప విశ్వాసం కనబడింది. ఏంటా గొప్ప విశ్వాసము? గొప్ప విశ్వాసంలో ఉన్న రెండో లక్షణం ఏంటంటే తనను తాను తగ్గించుకునే లక్షణం. ఏ లక్షణం? ఏ లక్షణం? చెప్పండి గట్టిగా. ఏ కారణమును బట్టైనా తనను తాను హెచ్చించుకొని మాట్లాడే తత్వము గొప్ప విశ్వాసంలో ఉండదు. ఈ భూ సంబంధమైన ఒక అధికారమే, ఉద్యోగమే, అది ఏదైనా సరే, పొలమే, పదవే, ఏదైనా సరే, దేని విషయంలో కూడా దేవుని కంటే, దేవుని వాక్యము కంటే హెచ్చించుకొని మాట్లాడే తత్వము గొప్ప విశ్వాసము కలిగిన విశ్వాసిలో ఉండదు. ఏం కలిగి ఉన్నా, ఏ హోదాలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, నా దేవుని కంటే, నా దేవుని వాక్యము కంటే గొప్పవాణ్ణి నేను కాదు, గొప్ప స్థితి నాకు లేదు. దేవుడే గొప్పవాడు, ఆయన మాటే గొప్పది. హల్లెలూయా. ఇలాంటి తగ్గింపు మనస్సు మనకు. వాక్యమునకు మనము హెచ్చించుకున్నాం అనుకోండి, వాక్యము కంటే వాక్యం అంటే ఎవరు? దేవుడు. దేవుని కంటే ఏది గొప్పది ఉంది ఈ లోకంలో? మీరు చెప్పరి అమ్మా. దేవుని కంటే ఏది ఉంది గొప్పది? దేవుని కంటే ఏది గొప్పది లేదు. ఆ దేవునికి, ఆ దేవుడు చెప్పిన మాటకు మనము తగ్గించుకొని జీవించాలి. కాదు కూడదు అని దేవుని మాటను, దేవుణ్ణి పక్కన పెట్టి మనల్ని మనం హెచ్చించుకుంటే, మనల్ని మనం గొప్ప చేసుకుంటే అది విశ్వాసమే కాదు. 30 కాదు, అసలు విశ్వాసే కాదు. అతడు సేవకుడైనా సరే, విశ్వాసి అయినా సరే, దేవుని వాక్యం ఒకటి చెప్తుంది అంటే, రే నువ్వు వ్యభిచారం చేస్తున్నావు, వ్యభిచారం మానుకో అంటే నువ్వు మానకాల. నువ్వు అబద్ధాలు ఆడుతున్నావు, అబద్ధం మానుకో అని వాక్యంలో దేవుడు చెప్తే నువ్వు మానుకోవాలా. నీ కాడ మోసాలు ఉన్నాయి, నువ్వు మానుకో. వ్యసనాలు ఉన్నాయి, నువ్వు మానుకో అంటే మానుకోవాలా. మానుకోకుండా నువ్వు వారం వారం మందిరానికి వచ్చి వారం వారము నువ్వు బల్లలో కూడా చెయ్యేస్తున్నావంటే వాక్యము కంటే, దేవుని కంటే నిన్ను నువ్వు గొప్ప చేసుకుంటున్నావని. అంటే నిన్ను వాక్యానికి, దేవునికి తగ్గించుకోవట్లేదని. నిన్ను నువ్వు హెచ్చించుకుంటే దేవుని వాక్యం చెప్తుంది, తనను తాను తగ్గించుకునివాడు హెచ్చించబడును, తనను తాను హెచ్చించుకునివాడు పాతాళములోనికి. అపవాది తనను తాను హెచ్చించుకున్నాడు పరలోకంలో. సైతాను ఎలా ఏర్పడ్డాడయ్యా, అసలు సైతాను ఎట్లొచ్చిందయ్యా అంటే, అసలు ప్రపంచంలో మొదట్లో సైతానే లేడు. ఈ సైతాను ఎవడంటే ఒకప్పుడు దేవుని దూత, ప్రధాన దూత, మొదటగా చేయబడిన దూత. ప్రధాన దూత అయినటువంటి ఆ దూత తనను తాను హెచ్చించుకున్నాడు దేవుని కంటే ఎక్కువగా. ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని పక్కకు తోసేసి లోకాన్ని ముందుకు తెచ్చుకుంటామో, కుటుంబాన్ని ముందుకు తెచ్చుకుంటామో, అహాన్ని ముందుకు తెచ్చుకుంటామో, కోపాన్ని ముందుకు తెచ్చుకుంటామో, పాపాన్ని ముందుకు తెచ్చుకుంటామో, అప్పుడు దేవుణ్ణి పక్కన పెట్టేసి మనల్ని మనం హెచ్చించుకుంటున్నామని అర్థం. ఎప్పుడైతే మనల్ని మనం హెచ్చించుకుంటామో ఇంకా మనము పాతాళములో ఒక మూలకు త్రోయబడటం, అంతగా మనము దేవుని చేత త్రోసివేయబడతాం. విశ్వాసము, గొప్ప విశ్వాసం అలాంటిది కాదు. ఈ శతాధిపతి 100 మంది అధికారి అయినప్పటికీ తనను తాను తగ్గించుకొని ఆయనే దేవుని దగ్గరికి వచ్చాడు. ఒరే పోయి పిలుచుకరా పోర్రా. ఇప్పుడు ఎట్లున్నాను నేను చెప్తేనే, అన్న ఇంటికి వచ్చి ప్రార్థన చేయాలా. ఎవరికాడికి వచ్చి? అన్న ఇంటికి వచ్చి, నేను ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తే ఆశీర్వాదమా, వారు మందిరానికి వచ్చి ప్రార్థన చేయించుకుంటే ఆశీర్వాదమా? ఏది తగ్గింపు అంటే మనకు తెలీదు. మనం ఆశీర్వాదాలు మనమే పోగొట్టుకుంటాం.
మళ్ళీ రాను అంటే నన్ను నేను హెచ్చించుకుంటున్నట్టు మీరు ఫీల్ అయిపోతారు. ఎందుకంటే ఆయన స్థాయి అది, దేవుని స్థాయి ఉన్నతమైంది. ఆయన దగ్గర మనల్ని మనము గొప్ప చేసుకునేది, హెచ్చించుకునేది ఏమీ లేదు. జీరో. మనం ఆయనతో పోల్చుకుంటే జీరో. ఆయన ఎందుకు చెప్తున్నాడు ఈ మాటలు అంటే, నీ జీవితంలో నువ్వు అద్భుతాలు చూడాలి అంటే, నీ జీవితంలో నువ్వు ఆశ్చర్య కార్యాలు చూడాలి అంటే నిన్ను నీవు తగ్గించుకో. నువ్వు ఎంత దేవుని దగ్గర, దేవుని కోసం, దేవుని విషయంలో నిన్ను నా దగ్గర తగ్గించుకోమనలేదు. నిన్ను దేవుని దగ్గర నువ్వు తగ్గించుకో. దేవుని వాక్యానికి నువ్వు లోబడితే తగ్గించుకున్నట్టు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. విశ్వాసం అంటే నమ్మటము, ఆధారపడటం మాత్రమే కాదు. నమ్మటం, ఆధారపడటము విశ్వాసం అయితే, విన్న వాక్యానికి లోబడటం, విధేయత చూపించటము గొప్ప విశ్వాసం. మనము నమ్మటం, ఆధారపడటం దగ్గరే ఆగిపోయాం. నమ్మిన వాక్యానికి లోబడటం, నమ్మిన వాక్యానికి విధేయత చూపిస్తే, విశ్వాసం అంటే దేవుణ్ణి నమ్మటం, దేవుని మీద ఆధారపడటం ఒక్కటే అని మనం అనుకుంటున్నాం. గొప్ప విశ్వాసం అంటే ఏ దేవుని మీద ఆధారపడ్డామో ఆ దేవునికి లోబడటం, ఏ దేవుణ్ణి నమ్ముతున్నామో ఆ దేవునికి విధేయత చూపించటం. మనం రెండు చేస్తాం, రెండు చెయ్యం. నమ్ముతాం, ఆధారపడతాం, కానీ లోబడటం, విధేయత చూపించటం మన వల్ల కాదు. ఎందుకంటే లోబడాలి, విధేయత చూపించాలంటే తగ్గింపు ఉండాలి. తగ్గింపు ఉండాలంటే అహం సావాలి. అహం ఎక్కడ చేస్తుంది? ప్రతి చోట అహం నింపబడి ఉంది. అహం నింపబడింది, తగ్గింపు ఉండదు. క్రైస్తవుల జీవితాలలో ఎందుకు దరిద్రాన్ని అనుభవిస్తున్నారంటే గొప్ప విశ్వాసం లేకపోవటం. గొప్ప విశ్వాసం లేదని ఎట్లా చెప్తున్నామంటే, గొప్ప విశ్వాసము వెనుదిరగదు. గొప్ప విశ్వాసము తనను తాను డంబముగా హెచ్చించుకోదు, తగ్గించుకుంటుంది, ఓర్చుకుంటుంది. ప్రైజ్ ది లార్డ్. ఇక మూడో సందర్భం, నెబుకద్నెజరు రాజు మైదానంలో ఒక విగ్రహాన్ని నిలబెట్టాడు. ఆయన చెప్పింది ఏంటంటే, ఒకరోజు ఉత్సవము జరుగుతుంది. ఆ ఉత్సవము జరిగినప్పుడు పిల్లన గ్రోవులు, బాకాలు, డ్రమ్స్, సంగీత వాయిద్యాలు వాయించబడుతున్నప్పుడు ఒకేసారి అందరూ ఆ బొమ్మకు సాగిలపడి నమస్కారం చేయాలి అన్నాడు. ఆ రోజు రానే వచ్చింది. అందరూ ఆ మైదానంలో నిలబడ్డారు. ఆ ప్రజలతో పాటు షడ్రక్, మేషక్, అబేద్నెగో కూడా ఉన్నారు. సంగీతం వాయించబడుతుంది, పిల్లన గ్రోవులు ఊగించబడుతున్నాయి. అదంతా జరుగుతున్న సమయంలో ఇక అందరూ కూడా ఒకేసారి ఆ బొమ్మ ఎదుట సాగిలపడాలని బాకా ఊదినప్పుడు ఆ బబులోను దేశంలో, ఆ మైదానంలో ఉన్న వాళ్ళందరూ సాగిలపడ్డారు, కానీ షడ్రక్, మేషక్, అబేద్నెగోలు మాత్రం సాగిలపడలేదు. ఎప్పుడైతే వారు సాగిలపడలేదో ఆ విషయాన్ని రాజుకు చెప్పారు. అయ్యా, అందరూ సాగిలపడ్డారు కానీ ఆ ముగ్గురు మాత్రం సాగిలపడలేదయ్యా అన్నారు. ఆ ముగ్గురిని నా యుద్ధకు తీసుకొని రండి అని నెబుకద్నెజరు చెప్పాడు. తీసుకుని వచ్చిన తర్వాత, ఏంటి, ఎందుకు మీరు సాగిలపడలేదు? ప్రపంచ ప్రజలందరూ కూడా సాగిలపడ్డారు కదా, మీరెందుకు పడలేదంటే, మేము దేవుని బిడ్డలం, మేము యూదులం, దేవుని కొరకు ప్రతిష్ఠించబడిన వారం, ప్రత్యేకించబడిన వారం, దేవుని కోసం మాత్రమే బ్రతుకుతున్న వారం కాబట్టి మేము దేవుని ఎదుటనే సాగిలపడతాం, కానీ బొమ్మల ఎదుట సాగిలపడము అన్నారు. ఇలాగైతే మిమ్మల్ని అగ్నిగుండంలో పడేస్తారంటే, మీరు అగ్నిగుండంలో పడేసినా మాకేం భయం లేదు. మేము సేవిస్తున్న దేవుడు, చదవండి ఆ మాటలు, మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు. నీ వశమున పడకుండా మమ్మల్ని రక్షించుటకు సమర్థుడు. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను, ఆయన రక్షిస్తాడు, ఆయన మమ్మల్ని కాపాడతాడు, నీ చేతి నుండి, అగ్నిగుండంలో నుండి మమ్మల్ని విడిపిస్తాడు
మా దేవుడు అంత సామర్థ్యం కలిగిన వాడు. ఒకవేళ ఆయన రక్షించకపోయినా, ఒకవేళ ఆయన మమ్మల్ని కాపాడకపోయినా చావనైనా చస్తాము, కానీ ఆ బొమ్మకు మాత్రం మేము నమస్కరించము. వీళ్ళ విశ్వాసం చూడండి. ఏమండి, వీరి యొక్క విశ్వాసం ఒకసారి ఆలోచించండి. దేవుని మీద వీరికున్న నమ్మకాన్ని ఒకసారి ఆలోచించండి. వీరు అంటున్నారు, మేము సేవిస్తున్న దేవుడు అగ్నిగుండంలో నుండి, నీ చేతుల్లో నుండి మమ్మల్ని తప్పించటానికి సమర్థుడు. ప్రైజ్ ది లార్డ్. నేను మొదట ఎందుకు దేవుని ఔన్నత్యం గురించి మీకు చెప్పాను, దేవుడు ఎందుకు ఎంత గొప్పవాడో మీకు చెప్పాను. దేవుని ఆశీర్వాదము నూరంతలుగా ఉంటుంది, పట్టజాలనంత విస్తారంగా ఉంటుంది, గిండె పొర్లి పోయేంతగా ఉంటుందని నేను ఎందుకు చెప్పానంటే, దేవుని గొప్పతనాన్ని మీరు మనన చేసుకోవాలని. దేవుని గురించి మీరు పూర్తిగా తెలుసుకోకుండా దేవుణ్ణి మీరు వెంబడించలేరు. దేవుని శక్తి సామర్థ్యాలు ఏమిటో తెలియకుండా మీరు ఏమి సాధించలేరు. దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నామంటే ఆ దేవుడు ఎలాంటోడో ముందు మనం తెలుసుకోవాలి. ఏమి తెలుసుకోకుండా పొలోమని దేవుని దగ్గరికి వచ్చి ఆరాధన చేస్తే 3 నాళ్ళ ముచ్చట అన్నట్టుగా 3 నాళ్ళు ఉంటారు, 4వ రోజు పడిపోయి వెళ్ళిపోతారు. ఇట్లా వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది. కాబట్టి దేవుడు ఏంటో తెలుసుకోవాలి. ఫస్ట్ షడ్రక్, మేషక్, అబేద్నెగోలు దేవుని గురించి తెలుసుకున్నారు. ఏం తెలుసుకున్నారు? మా దేవుడు, మేము సేవిస్తున్న దేవుడు, నువ్వు ఏ అగ్నిగుండంలో అయితే వేస్తానంటున్నావో ఆ అగ్నిగుండంలో నుండి మమ్మల్ని రక్షించడానికి సమర్థుడు. ప్రైజ్ ది లార్డ్. శ్రమ నుండి, నిందల నుండి, అవమానముల నుంచి, బాధల నుండి విడిపించటానికైనా సమర్థుడు, చాలిన వాడని తెలుసుకో ముందు. ఒకవేళ అలాంటి పరిస్థితి వచ్చి మేము అలాగ కాలిపోవలసి వచ్చినా, అంటే మేము చేస్తున్న ప్రార్థనలకు జవాబు ఇవ్వటానికైనా సమర్థుడు, మేము అడిగింది ఇవ్వటానికి సమర్థుడు. ఒకవేళ మా ప్రార్థనలు వినకపోయినా, మేము అడిగింది ఇవ్వకపోయినా, ప్రైజ్ ది లార్డ్, ఇక్కడే మనం గట్టిగా ఉండాలి. ఏమండి, ఇక్కడే గట్టిగా ఉండాలా. భయపడకుము, దిగులు పడకుము, నేను నీకు తోడుగా ఉన్నాను, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నేను నిన్ను దీవిస్తాను అంటే ఆమేన్ ఆమేన్ అన్నాం. మనందరం అన్నామా లేదండి? అయితే ఒకవేళ ఆయన బలపరచకపోయినా, ఆయన తోడు నిలవకపోయినా, ఆయన దీవించకపోయినా ఆమేన్ ప్రైజ్ ది లార్డ్ అనగలగాలి. అర్థమైందా? ఏమండి, అర్థమైందా? దేవుడు ఇస్తేనే స్తోత్రం కాదు, ఇవ్వకపోయినా స్తోత్రం అనాలి. హల్లెలూయా. ఈరోజు ఏ ఆశతో నువ్వు దేవుని మందిరానికి వస్తున్నావో ఆ ఆశ నెరవేర్చడానికి మనము సేవిస్తున్న దేవుడు సమర్థుడు. ఒకవేళ ఇవ్వటం ఆలస్యమైనా వెనుదిరిగిపోయే స్థితిలో నువ్వు ఉండకూడదు. ఒకవేళ ఇవ్వకుండా ఇలాగే నువ్వు ఉండవలసి వచ్చినా దేవుణ్ణి విడిచిపెట్టే ఆలోచన నీకు రాకూడదు. అది గొప్ప విశ్వాసం. ఎందుకంటే చాలామంది ఉండరు అలా. 7 వారాలు చూస్తాం, 3 వారాలు చూస్తాం, ఇస్తే ఇచ్చినట్టు, లేకపోతే టాటా బాయ్ బాయ్. ఎందుకంటే 7 వారాలు పోయినాం, కానీ చెప్పండి, 7 వారాలు పోయినా ఏం జరగలేదు. ఆడికి తిరిగినాం, ఈడికి తిరిగినాం, అంజుర పండు కాడికి పోయినాం, అభిషేక తైలం కాడికి పోయినాం, యాడికి పోయినా ఏం కాలే. కాబట్టి దేవునికి మనం టైం పెడితే పోతాం. దేవునికి మనం ఎప్పుడు టైం పెట్టకూడదు. దేవుడు మనకే టైము, కాలము అన్ని పెట్టేతోడు ఆయనే. హల్లెలూయా. ఎప్పుడు ఇవ్వాలనుకుంటే అప్పుడు ఇస్తాడు. ఇచ్చేదాకా ఓపికతో ఉండాలి. ఒకవేళ ఇవ్వకపోయినా యాడికిపోతాం? అర్థమవుతుందా? ఇవ్వకపోయినా ఎక్కడికి వెళ్తాం? తండ్రి ఆయనే, తల్లి ఆయనే, సమస్తమైన వాటికి ఆధారభూతుడు ఆయనే. మరి ఆయన్ని విడిచి ఎక్కడికి పోతామండి? ఇదే మన తీర్మానం. పేతురు అంటున్నాడు, అయ్యా జీవజల ఊటవు నీవు, నీ నోట నుండి జీవజల మాటలు వస్తాయి, నిన్ను విడిచి మేము ఎక్కడికి వెళ్తామయ్యా? ఎందుకంటే అప్పటికే చాలామంది విడిచిపెట్టి వెళ్ళిపోయారు యేసు ప్రభుని. 70 మంది శిష్యులలో 58 మంది విడిచిపోయారు, 12 మంది మిగిలారు. ఆ 12 మందితో అంటున్నారు, మీరు కూడా
వెళ్ళిపోవాలనుకుంటున్నారా అంటే పేతురు అంటాడు, ఎక్కడికి పోతామయ్యా నిన్ను విడిచిపెట్టి? నిన్ను విడిచిపెట్టి మేము ఎక్కడికి పోతాం? నీళ్ళల్లో ముంచినా నీవే, పాలల్లో ముంచినా నీవే, హల్లెలూయా, బ్రతికించినా నీవే, చంపినా నీవే, బ్రతుకైనా నీతోనే, చావైనా నీతోనే. ఇది తీర్మానం. గొప్ప విశ్వాసం అంటే ఏ సమస్య, ఏ శ్రమ, ఏ ఇబ్బంది, ఏ నిందలు, ఏ మాటలు వచ్చినా దేవుణ్ణి సహవాసాన్ని విడిచిపోని విశ్వాసమే గొప్ప విశ్వాసం. ఎంతగా ఆశీర్వదించబడినా, ఏ స్థితిలో ఉన్నా దేవుని విషయానికి వస్తే తనను తాను తగ్గించుకొని బ్రతకటమే, అహాన్ని విడిచి హోదాను మరచి తగ్గించుకొని బ్రతకటమే గొప్ప విశ్వాసం. మరణించవలసిన పరిస్థితులు ఎదురైనా నీతి తప్పని విశ్వాసమే నిజమైన గొప్ప విశ్వాసం. ప్రైజ్ ది లార్డ్. ఇలాంటి విశ్వాసం అద్భుతాలు చూపిస్తుంది మనకు. ప్రతిదానికి ఏమంటే తాటాకు సప్పుళ్ళు, ఏంటికి తాటాకు సప్పుళ్లకు కూడా భయపడి దేవుణ్ణి వడిచిపెట్టి పోయే విశ్వాసం మనది. కొంతమంది మాటలు వింటంటే ఏంట్రా వీళ్ళు మతుండి మాట్లాడుతున్నారా, మతి లేక మాట్లాడుతున్నారా అనిపిస్తుంది. 10 ఏళ్ళు, 15 ఏళ్ళు, 20 ఏళ్ళు దేవునిలో ఉన్నా కూడా తుచ్చమైన, నీచమైన, లోక సంబంధమైన బాంధవ్యాల కోసం, లోక సంబంధమైన సంబంధాల కోసం సంఘాలను, దేవుణ్ణి, సహవాసాన్ని విడిచిపెట్టడానికి కూడా తెగిస్తున్నారంటే ఏంటిరా అసలు వీళ్ళ మనస్తత్వం? ఎందుకు ఇన్నేళ్ళు దేవుణ్ణి వెతికారు, వీళ్ళు దేవుణ్ణి వెంబడించారు అనిపిస్తుంది. ఏందండి దేవుని కంటే ఏం కావాలా గొప్ప మనకు? దేవుని కంటే ఈ లోకంలో ఏముందండి? ఏముంది? ఉందా ఏమన్నా? ఏం లేదండి. నా కోసం వద్దు, ఇంకొకరి కోసం వద్దు. దేవుడు నిలబడి నేనా దేవుడా అని అన్నప్పుడు, వాక్యము నీ పక్క నిలబడి నీకు వాక్యము గుర్తొచ్చి, వాక్యమైన నేనా లోకమా అని దేవుడు నిన్ను ప్రశ్నించినప్పుడు, నాకు నువ్వే కావాలా ప్రభువా, నాకు వాక్యమే కావాలా ప్రభువా, నాకు సంఘమే కావాలా ప్రభువా అని నిలబడగలిగితే అద్భుతాలు చూడమా మన జీవితంలో? నీచమైన మాటలు మాట్లాడినను ఆమె వెనుతిరగలేదండి. తక్కువ చూపు చూసినను, ఇప్పుడు ఎట్లున్నారంటే యాడ తక్కువ చూస్తారో, యాడ చీపుగా చూస్తారో, యాడ తక్కువ చూపు చూస్తారని ముందు మనమే మన లెవెల్ను, మన గౌరవాన్ని కాపాడడానికి మనం ప్రయత్నిస్తున్నాం. బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? తూర్పు నుండైనను, పడమట నుండైనను, ఉత్తరము నుండైనను, దక్షిణము నుండైనను ఒకనికి మెప్పైనను ఘనతైనను దేవుని నుండి మాత్రమే కలగాలి తప్ప మనుషుల నుండి ఎవ్వరి నుండి కలగదు. గుర్తుపెట్టుకోండి. ముఖ్యంగా దేవుణ్ణి ఆశ్రయించిన మనకు తూర్పు నుండైనను, పడమట నుండైనను, ఉత్తరము నుండైనను, దక్షిణము నుండైనను మెప్పు కలగదు. యెహోవా, భూమి ఆకాశములను సృజించిన యెహోవా వలననే మనకు గొప్ప కలగాలి. హల్లెలూయా. మన గొప్పను మనం ఎన్నాళ్ళు కాపాడుకుంటాం? మన హోదాను మనం ఎన్నాళ్ళు కాపాడుకుంటాం? మన గౌరవాన్ని మనం ఎన్నాళ్ళు కాపాడుకుంటాం? దేవుడు పట్టణమును కాపాడని ఎడలా, దేవుడు నీ గౌరవాన్ని కాపాడాలని అనుకోకపోతే, దేవుడు నీ గొప్పతనాన్ని కాపాడాలని అనుకోకపోతే, దేవుడు నీ విలువను కాపాడాలని అనుకోకపోతే, నువ్వు నేను 30 తిప్పలు పడి 3 చెరువులు నీళ్లు తాగినా గౌరవం ఉండదు, గొప్పతనం ఉండదు, మంచి ఉండదు, మర్యాద ఉండదు. దేవుని కొరకు అన్ని విడిచిపెట్టుకోవటానికి నువ్వు నేను సిద్ధమైనప్పుడు, దేవుని వాక్యం కొరకు నిలబడటానికి నువ్వు నేను సిద్ధపడినప్పుడు, షడ్రక్, మేషక్, అబేద్నెగోల వలె మరణము ఎదురుగ్గా వచ్చిన, ఏమండి, వాళ్ళ కొరకు పాటలు పాడతాం, వాళ్ళ గురించి పాటలు పాడతాం, వాళ్ళలాగా ఉండాలని మాత్రం మనం అనుకోవట్లేదే. ఎందుకు? దానియేలు సింహపు బానుల ఆదుకున్నావుగా. ఏమండి, అబ్రహాము గురించి పాడతాం, ఇస్సాకు గురించి పాడతాం, దానియేలు గురించి పాడతాం, షడ్రక్, మేషక్, అబేద్నెగోల గురించి పాడతాం. దేవుడు ఏమంటున్నా అంటే మీరు కూడా వాళ్ళ లెక్క బతకండి రా నాయనా అంటున్నాడు. లేలేలే మేము పాడతాం కానీ మేము మాత్రం. అందుకే నేను వారి దేవుడు నన్ను అనిపించుకోవటానికి దేవుడు
సిగ్గుపడలేదు. ఆ మాట చదువుకొని ఆరాధనలోకి వెళ్దాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 16వ వచనం. అయితే వారు మరీ శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. అందుచేత తాను వారి దేవుడనని అనిపించుకొనుటకు దేవుడు వారిని గూర్చి సిగ్గుపడడు. ఏలయనగా ఆయన వారి కొరకు ఒక పట్టణము సిద్ధపరిచి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని కొరకు నువ్వు ఏం వదిలిపెట్టాలనో అది వదిలిపెట్టు. దేవుడు అడిగింది వదిలిపెట్టు. దేవుడు నీ కొరకు అంతకంతకు ఘనత సిద్ధపరిచే ఉంటాడు. ఆయనే మాట ఇస్తున్నాడు. వాళ్ళందరూ అలా బ్రతికారు. అందుకే అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడనని గొప్పగా చెప్పుకున్నాడు. నా ప్రయాస ఏంటంటే నేను తిమోతి దేవుడనని అనిపించుకోవాలి ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. తిమోతి దేవుడనని అనిపించుకోవాలనే నా ప్రయాస. ఎందుకన్నా నువ్వు వ్యత్యాసంగా ఉన్నావు, నాతో మాట్లాడుతున్నావు. వ్యత్యాసంగా ఉన్నావు, నా మిగతా సేవకుల లెక్క నువ్వు లేవు. తగ్గించుకొని ఉన్నావు, ప్రేమగా ఉన్నావు. నీ మాటల్లో, నీ వాక్యములో అన్నిట్లలో వ్యత్యాసం ఉంది. ఎందుకున్నావంటే నా ఆశ ఏంటంటే అబ్రహాము, ఇస్సాకు, యాకోబు దేవుడని అనిపించుకున్న దేవుడు నేను తిమోతి దేవుడిని కూడా అనిపించుకోవాలని. ప్రైజ్ ది లార్డ్. నీ దేవుడని అనిపించుకోవాలని ఆయన ఆశపడుతున్నాడు. నేను కృపాకర్ దేవుణ్ణి అనాలా. హల్లెలూయా. ఎప్పుడు అంటాడు? గొప్ప విశ్వాసమును కలిగి ఉన్నప్పుడు. షడ్రక్, మేషక్, అబేద్నెగోల వలె, కనాను స్త్రీ వలె, శతాధిపతి వలె గొప్ప విశ్వాసమును కలిగి జీవించినప్పుడు. ఈ ఉదరభద్ర విశ్వాసం కాదు, అర్థమవుతుంది? ఈ ఉదరభద్ర విశ్వాసాలు ఇవన్నీ ఏవి? ఇవి ఏదంటారు చూడు, డోలు పోయి పాట, డామ్ 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 డోలు పోయి కత్తొచ్చాడా. దేవుడు ఏమంటున్నాడంటే సింహాసనాన్నే నేను ఇస్తానంటున్నాడు. ఆమేన్. జయించిన వానిని నా సింహాసనం మీద నేను కూర్చోబెట్టుకుంటా అంటున్నాడు. ఆ స్టేజ్కి మనం వెళ్ళాలంటే ఎంత ఎత్తుకు ఎదగాలో ఆలోచించండి. ఎక్కడున్నాం మనం? మన ఆలోచన విధానం ఏమై ఉంది? అసలు ఏంటి అర్థం కావట్లేదా? ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించండి, మోకరించి ఆలోచించండి. ఎవరి వైపు చూస్తున్నాం? దేని గురించి ఆలోచిస్తున్నాం? అంతమందిలో కుక్క అంటే కూడా ఆమె సిగ్గుపడలే. పడిందా అనా? నిన్నంటే కొడతావేమో వచ్చి. ఒక అద్భుతం చూడటం కొరకు, ఒక ఆశ్చర్యకార్యం చూడటం కొరకు, క్రీస్తు స్వారూప్యంలోకి మార్చబడటం కొరకు, పరిపూర్ణతలోకి నడిపించబడటం కొరకు ప్రభు అన్నాడు, నేను పరిపూర్ణులను గనుక మీరు పరిపూర్ణులై ఉండండి. పరిపూర్ణులుగా మనం ఎప్పుడు మారుతాం? క్రీస్తు స్వారూప్యంలోకి ఎప్పుడు మారుతాం? ఇటు ఉదరభద్ర విశ్వాసం కలిగి ఉన్నప్పుడు కాదు, గొప్ప విశ్వాసం కలిగి ఉన్నప్పుడు, తగ్గింపు కలిగిన హృదయం కలిగి ఉన్నప్పుడు, వెనుదిరగని ఒక మనస్సు కలిగి ఉన్నప్పుడు, క్రీస్తు కోసం ప్రాణమైన అర్పించే మనస్సు కలిగి ఉన్నప్పుడు. హల్లెలూయా. ఎవరి కోసం? నేను చాలాసార్లు చెప్పాను, ఎవరన్నా చంపనీకి వచ్చినా ఒరే ఎందుకు చంపుతున్నారు చెప్పి చంపర్రా అని అడుగుతా ఫస్ట్. ఒరే నువ్వు సువార్త ప్రకటించను కాబట్టి చంపుతుందంటే చంపర్రా అంట. ఇంకా వేరేది ఏదన్నా అయితే పోట్లాడతా. క్రీస్తు కోసం చదవడం కంటే ఏముందండి ఇంకా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గొప్ప కార్యాలు చూడాలంటే గొప్ప విశ్వాసం ఉండాలి. దేవుడు చేస్తాడు, చేయకపోయినా పర్లే, గొప్ప రక్షణ మనకిచ్చాడు. మనకు అవసరమైతే మన బాధలు, మన కష్టాలు చూస్తూ ఆయన సంబరపడేవాడు కాదు. మన బిడ్డ మన మాట వినకపోయినా ఏడుస్తుంటే బాధపడతాం. అలాగ పరలోకపు తండ్రి ఆయనకు ఆశలు ఉంటాయి, నా మాట వినాల నా పిల్లలని. బైబిల్లో ఒక మాట ఉంది, చూద్దామా ఆ మాట? యాకోబు 1:18. ఇది ఒక్కటే చదువుదాం. ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యము వలన మనము తన సంకల్పము ప్రకారము మనలను కనెను. మనల్ని ఎలా కన్నాడంట? సత్యవాక్యము వలన మనల్ని కన్నాడు. ఆమేన్. హల్లెలూయా. కన్నాడు అంటే ఆయన మనకెవరు? మన బిడ్డ మన మాట వినకపోతేనే ఏడ్చుకుంటా కూర్చుంటాం.
మన కొడుకు మన మాట వినకుంటేనే ఏడ్చుకుంటూ కూర్చుంటాం. మరి దేవుడు ఇప్పుడు ఏడ్చాలనా వద్దా? మరి దేవుడిని ఏడిపిస్తున్నామే. దేవుడు ఏడ్చినా పర్లేదంటావా? మన పిల్లలు మన మాట వినకపోతే మన హృదయానికి ఎంత వేదన అవుతుందో, పరలోకపు తండ్రి కూడా, వాక్యముతో మనల్ని కన్న తండ్రి కూడా ఎందుకన్నాడు? నా మాట వింటే నా ప్రాణం ఇచ్చకొడక నీకు, నిన్ను ఎక్కడ గుండెల్లో పెట్టి చూసుకుంటానైనా. మన పిల్లలతో మనం మాట్లాడే మాటలు నేను చెప్తున్నా. నా మాట విను తల్లి, నీ మీద ఈగబడకుండా, నీ మీద గాలి సోకకుండా చూసుకుంటా. నీకు ఏ ఆపద వచ్చినా ఇదిగో నీ ముందు నేను ఉంటా, నా ప్రాణము నీకు ఇచ్చాని గొప్పగా చెప్పుకుంటామంటే మన బిడ్డ మనకు ప్రధానం, ముఖ్యం. దేవుడు కూడా మనల్ని ఎందుకు కన్నాడంటే తన సృష్టి అంతటిలో మనమే ప్రధానులము కావాలని, ముఖ్యమైన వాళ్ళము కావాలని మనల్ని వాక్యము చేత కన్నాడు. ఎప్పుడు మనం ముఖ్యమైన వాళ్ళం అవుతాం? ఆయన కొరకు నిలబడినప్పుడు, ఆయన కొరకు తగ్గించుకున్నప్పుడు, ఆయన కొరకు అవసరమైతే ప్రాణమైన అర్పించడానికి సిద్ధపడినప్పుడు. ఒక మనిషికి ప్రాణం కంటే ఎక్కువైనది ఏం లేదనుకుంటా, నాకు తెలిసి ఏమి లేదు. అలాగ నిలబడినప్పుడు ఆయనకు మనము ప్రథమ కుమారులం, ప్రథమ పుత్రులం అవుతాం. మన పిల్లల విషయంలోనేమో మనం బాధపడుతూ, మన విషయంలో దేవుని బాధను మనం అస్సలు పట్టించుకోవట్లేదు. కాస్త ఆలోచించండి. దేవుని బాధ, దేవుని మాట, ఈ మాట పక్కన పెట్టి ఇంక నువ్వు లోక సంబంధమైన మాటలు ఏవి తీసుకొని వచ్చినా నీ మనసులోకి దేవునికి బాధ కలుగుతుంది. ఎందుకంటే మనకేం కావాలి? మన తండ్రి తల్లి తర్వాతే ఎవరైనా, అంతేనా? తల్లి తండ్రి తర్వాతే, ఇది మన సిద్ధాంతం. అదే సిద్ధాంతము దేవునికి అప్లై చేయి. దేవుని తర్వాతే కదా మనకి ఏదైనా. ప్రైజ్ ది లార్డ్. ఆలోచించాలని మనవి చేస్తూ దేవుడు మిమ్మల్ని దీవించును గాక.